शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपासे महादेव। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषे भारती। सच्चिदानंदरूपाय कृष्णाय क्लिष्टकर्मणे नमो वेदांतवेद्याय गुरवे बुद्धिसाक्षिणे। श्रीराम जय जय राम श्रीराम जय जय राम श्रीराम जय जय राम। नमः शंकराय नमः शंकराय नमः शंकराय। शारदे पाहि मां शंकर रक्ष मां शारदे पाहि मां शंकर रक्ष मां शारदे पाहि मां शंकर रक्ष मां। हरि ओम। శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహంతో శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అనుగ్రహంతో ఇవాల్టిన మనం విష్ణు సహస్రనామాన్ని ఆ భాష్యాన్ని శంకర భాష్యాన్ని అనుసంధానం చేసుకుంటూ కొనసాగిస్తున్నాము. క్రిందటిసారి 10 శ్లోకాల వరకు 11 వరకు మనం చెప్పుకున్నాం సుమారుగా. క్రిందటిసారి 11 వరకు సుమారుగా చెప్పుకున్నాం మనము ఆ విష్ణుమూర్తి యొక్క తత్వం ఏమిటి అని. ఇవన్నీ నామాలు అన్నామని చెప్పి కేవలం మనకి ఉన్న లౌకిక నామాల్లా కాదు, ఇవన్నీ గుణములు, భగవంతుడి యొక్క తత్వములు. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. అంటే ఋషులు అంటే జ్ఞాన సంపన్నులు, మంత్రద్రష్టలు. వాళ్ళు నిత్యము అనుసంధానం చేసుకుంటూ భగవత్ కథలు చెప్పుకుంటూ ఈ నామాలనే అనుసంధానం చేసుకుంటూ జపము చేసుకుంటూ ఉండేవారు. అంత గొప్ప గుణములను తెలుసుకుంటున్నాం. ఎందుకు అంటే పరమాత్మ నిర్గుణ నిరాకారుడు. అలా అన్నప్పుడు గుణములు లేవు. మరి ఎలా పొందాలి అంటే నేరుగా పొందడం కష్టము కాబట్టి, మనకంత స్థితి లేదు కాబట్టి ఇలా ఋషులు అనేక విధాలుగా మనకి ఈ నామములు పూజా విధానములు ఇచ్చారు. అయితే ఇవి వారికి తోచినవి ఇచ్చారా అంటే అలా కాదు. ఆ పరబ్రహ్మము సగుణ సాకారముగా భక్తులను అనుగ్రహించడానికి ఆయనే ఒక రూపాన్ని దాల్చి ఉన్నాడనమాట. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. అందుకని ఆ రూపములో ఆ తత్వమునే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది భీష్మ యుధిష్ఠిరుల సంవాదముగా మనకి మహాభారత అంతర్గతంగా మనకి లభిస్తున్నది. దాన్ని మనం తెలుసుకున్నాము. విశ్వం విష్ణు అని ప్రారంభించి ఎక్కడ అద్వైతం ఉందో కూడా తెలుసుకున్నాం. క్షేత్రజ్ఞో అక్షరేవచ అని, క్షేత్రజ్ఞుడు ఆ అక్షర పరబ్రహ్మమే అయ్యున్నాడు అన్న గొప్ప నామములు కూడా వీటిల్లోనే లభిస్తున్నాయి. ఇవాల్టిది మనం 12వ శ్లోకం నుంచి చెప్పుకుంటున్నాము. వసు మనాసత్య సమాత్మా సంమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి అని అద్భుతమైన నామములు. మొట్టమొదటే వసుహు అంటే వసవే నమః అని. అంటే వసు శబ్దంతో ఎప్పుడూ కూడా నివసించేవాడు. వసంతి సర్వభూతానామత్ర, అన్ని చోట్ల కూడా నివసించేవాడు కాబట్టి వసువు అన్న నామము శ్రీ మహావిష్ణువుకి సహజంగానే ఉంది అన్నమాట. ఆ స్వభావమే ఆయనది అంతటా వ్యాపించి ఉన్నవాడు కాబట్టి. అలాగే వసూనాం పావకశ్చాస్మి అని చెప్పి గీతలో కూడా చెప్పాడు. వసువులలో అష్టవసువులలో నేను పావకుడు అన్న నామముతో ఉన్నవాడను. అంటే పరమాత్మ తను అవ్యక్త రూపుడైన పరమాత్మని ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అంటున్నాం. ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మళ్ళీ సృష్టించాడు. వారి నుంచి వసు రుద్ర అలాగే వసు రుద్ర పితృదేవతలు వీళ్ళందరినీ కూడా ఆయనే సృష్టించాడు. అన్నిటిలో కూడా ఒక అంశ కింద ఈయననే మళ్ళీ ఉంటాడనమాట. అందుకే రుద్రానాం శంకరశ్చాస్మి వసూనాం పావకశ్చాస్మి ఇలా ఉంటారనమాట. అలాగే ఆదిత్యులు ఉంటారు. ఆదిత్యుల్లో రవిని అయి ఉన్నాను నేను.
అలాగ ప్రతి దేవతలో ఆయనే ఉంటాడు. అందుకని ఇక్కడ వసు శబ్దంతో అష్టవసువుల్లో కూడా ఒకానొక వసువు కింద ఈ పరమాత్మయే ఉన్నాడు అని తెలుస్తోంది. అందున వసు శబ్దేన ధనవాచిన ప్రాశస్త్యం లక్ష్యతే అని. వసు అన్న శబ్దంతో ధనమే చెప్పబడుతుంది. ధనాన్ని అంటే ఈ వసువులు ఉన్నారు, అష్టవసువులు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఈ భూమండలం అంతా కూడా, అలాగే 14 భువనములంతా కూడా వాళ్ళు వ్యాపించిపోయి ఎవరి కర్మకు అనుసారంగా వారికి ధనాన్ని ఇస్తూ ఉంటారు. ఆ వసు శబ్దముతో పరమాత్మ ధనాన్ని ఇచ్చేవాడే అవుతున్నాడు అన్నమాట. అంటే ఈ శబ్దాన్ని మనం నిత్యము స్మరిస్తూ ఉంటే మనకి ధనము లోటు లేకుండా ఉంటుంది అని ఇక్కడే అర్థమవుతూ ఉంటుంది. అందుకే ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు, ఆయన నామము ఆయన గుణము తెలిస్తే దాన్ని స్మరించగా మనకు ఏది లబ్ధి పొందుతుందో అక్కడే అర్థమైపోతుంది మనకి. అలాగే వసుమనాహ అని తర్వాత శబ్దం, తర్వాత నామము వసుమనసే నమః. ఇది ఏమిటి అంటే చక్కటి హృదయము మనస్తత్వము కలిగినవాడు ఆ పరమాత్మ. రాగద్వేషాదిభిః క్లేశైర్మదాదిభిర్ ఉపక్లేశైశ్చ యతో న కలుషితం చిత్తం అన్నారు. అంటే రాగద్వేషములు, మదము, అహంకారములు అవేమీ లేకుండా నిర్మలమైన స్వచ్ఛమైన మనసు ఎవరికి కలిసి ఉందో, ఎవరికి ఉన్నదో ఆయన్ని వసుమనాహ అన్నారన్నమాట. అది కేవలం శ్రీ మహావిష్ణువుకే చెందిన నామమై ఉంది అది. అలాగే సత్య అంటే సత్యాయ నమః. సత్యం అంటే మనం నిజము అన్నట్లు మాట్లాడుతూ ఉంటాం వ్యవహారంలో, కానీ సత్యం అంటే సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ. పరమాత్మకి చెప్పబడిన లక్షణాల్లో ముఖ్యమైనది సత్. ఆ సత్యం అదే సత్యమై ఉన్నది. అందుకే మనము సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం. ముఖ్యంగా కథలో చూస్తే సత్యము సత్యము అంటాం. ఏమిటి అంటే అన్నిటినా ఆయన ఉనికి అయి ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. అక్కడ కథాపరంగా అక్కడ వేరేవి చెప్పినా కూడా అన్నిటికీ ఉనికి ఆ పరమాత్మయే సత్యమై ఉన్నాడు, సచ్చిదానందుడు. అంటే ఉపలక్షక న్యాయం అది. సత్యం ఒకటి చెప్పారంటే సచ్చిదానందుడు అని మనం అన్వయించుకోవాలి. అందుకు అదే ఉపలక్షక న్యాయం కింద ఆయన సచ్చిదానంద స్వరూపుడు అయి ఉన్నాడు. అదే అవితథ రూపత్వాత్ పరమాత్మ సత్య. అంటే నిత్యమైన ఆత్మతత్వము, శుద్ధతత్వము కలిగినవాడు కాబట్టి ఆయన్ని సత్యుడు అంటున్నాం మనం. అలాగే మూర్తాత్మకత్వాద్వా సచ్చబ్దచ్చాత్ భవత్. అంటే మూర్తములు అమూర్తములు అని మనకి ఈ భూతములన్నీ ఉన్నాయి పంచభూతములలో. అంటే కొన్ని కనపడతాయి మనకి, అంటే పృథివీ, జలము, అగ్ని మన ఇంద్రియ గోచరములు అవుతాయి. అలాగే వాయువు, ఆకాశం అన్నది అంత తేలిగ్గా మనకు కనపడదు కళ్ళకి, అవి అమూర్తములు కానీ ఉన్నాయి. అవి అంటే కనపడేవి కొన్ని, కనపడనివి కొన్ని ఉన్నాయి. వీటిలో అన్నిటికీ కూడా మూల ఆధారణమైన ఉనికి కలిగిన ఆ పరమాత్మ ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే. అందుకు ఆయనని సత్యుడు అని అంటున్నాము. అలాగే ఇంకా గొప్పది వేద సమ్మతమైన నామం ఇది. ఏమిటి అంటే సా ఇతి ప్రాణః, తి ఇతి అన్నం, యా ఇతి దివాకరః, తేన ప్రాణాన్నాదిత్య రూపత్వాద్వా సత్య. ప్రాణము, అన్నము, అలాగే ఆదిత్యుడు, ఈ మూడు కలిపిన శబ్దమే సత్యుడు. అంటే సూర్యుడికి కూడా అన్వయించబడే నామం ఒకటి. మనకి అన్నం వల్లనే ప్రాణాలు నిలబడుతున్నాయి. ఈ అన్నం ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఇచ్చేది ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణమూర్తి నుంచే లభిస్తోంది ఈ అన్నము కూడా. అంటే ఇక్కడ భోక్త, భుజించేది, భోజ్యము, దానిలో ఉన్న శక్తి, నిలబెట్టే శక్తి, ఆ మూడు కూడా పరమాత్మయే అయ్యున్నాడు అన్న గొప్ప నామం ఇది. సత్యము అన్న దానిలో తెలుస్తోంది మనకి. అలాగే సమాత్మ అన్న నామం ఏమిటంటే సమాత్మనే నమః. సమ ఆత్మ మనోయస్య రాగద్వేషాదిభిర్ అదూషిత స సమాత్మ. సమముగా ఉండే మనసు, అంటే రాగద్వేషాలకి అతీతుడు ఆయన. ఆయనకి ఒకళ్ళు ఇష్టము, ఒకళ్ళు ఇష్టం లేదు, నన్ను పూజిస్తేనే నేను ఒప్పుకుంటాను అలా ఉండేవాడు కాదు పరమాత్మ. రాగద్వేషములు ఆయనకి లేవు. మరి ఎలాగ అనుగ్రహిస్తాడు అంటే మన కర్మలను, సత్కర్మలను చేస్తే సత్ఫలితములను ఇస్తాడు, దుష్కర్మలను చేస్తే దుష్ఫలితాలే ఇస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకని ఆయన మనసు చాలా శుద్ధమైనది, ఏ రకాల వికారములు లేనిది కాబట్టి సమాత్మ అన్న నామము పరమాత్మకి చెప్పబడుతూ ఉన్నది.
సర్వభూతేషు ఏక ఆత్మవా సమ ఆత్మేతి విద్యతి. అన్ని భూతముల యందు, భూతములు అంటే ఇక్కడ మనుషులు, పక్షులు, చెట్లు, ఇక చేపలు, ఇంద్ర అంటే బ్రహ్మాది స్తంభ పర్యంతము అందరూ భూతములే. ఆయన పరమాత్మ మహద్భూతం, అది చూస్తాం తర్వాత ఎప్పుడైనా. అయితే ఆ అన్ని భూతముల యందు కూడా సమముగా ఆయన నివసించి ఉంటాడు కాబట్టి ఆయనని సమాత్మ అన్నారు. అయితే ఇక్కడ భాష్యకారులు ఏమన్నారంటే ఏక ఆత్మవా, ఒకే ఆత్మ అన్ని భూతముల్ని నిలబెడుతున్నది. అంటే ఇప్పుడు ఇన్ని పువ్వులున్నా దీనిలో ఒక దారమే నిలబెడుతోంది. అలా సూత్రకారుడై పరమాత్మ అందరినీ ఒక పరమాత్మే నిలబెడుతోంది. మనం అది గుర్తుపట్టలేక శరీర తాదాత్మ్యంతో జీవాత్మ అని వాడుతున్నాం వాడుకలో. కానీ పరమార్థం ఏమిటి అంటే ఉన్నది ఏకాత్మ, ఏకమేవాద్వితీయం బ్రహ్మ. అది సమాత్మ శబ్దంతో చక్కగా తెలుస్తుందన్నమాట, ఒక ఆత్మనే. తర్వాత అసమ్మితాయ నమః. సర్వైరప్యర్థజాతై పరిచ్ఛిన్నో మితః, సర్వైరపరిచ్ఛిన్నో అమితః ఇది అసమ్మితః. అంటే దేనితో అయినా తెలిసిపోతే దానికి మితము అంటారు, పరిమితము అంటాం కదా. అంటే పరిమితం ఏమిటి? 1 కేజీ బియ్యం ఇవ్వండి అంటే దానికి ఒక మితము తెలిసిపోతుంది, ఒక దేనైనా కొలవాలి అని. అలాగే ఒక మూర పువ్వులు అంటే కొలతకు అందుతోంది అది. కానీ పరమాత్మల కొలతకు అందేవాడు కాదు, ఎందుకంటే అదృశ్యుడు ఆయన, అతీంద్రుడు ఆయన. అందుకని అసమ్మిత అంటే కొలతకు అందని అతీతమైన వాడు. సుమారుగా మేము ఇంత చూసామండి పరమాత్మ అంటే అది ఆయన గోచరించి మనకి దయతో ప్రత్యక్షమైన వాడు, కానీ యథార్థానికి ఆయన రూపాన్ని మన కొలతకు అందేది కాదు. అంటే కొలతకి అంటే ఏమిటి? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. కొలతలు ఎలా చెప్తాము? అయితే ఇంద్రియాలతో చూసి కొలిచి చెప్తాము, లేదంటే మనసుతో ఒక ఊహ చేస్తామన్నమాట. అంటే అప్రమేయుడు అన్నప్పుడు మనం ఏ ప్రమాణాలకు అందడు అని ఎలా చెప్తామో ఇక్కడ కూడా ఏ కొలతకు అందని వాడు అసమ్మితుడు పరమాత్మ అని స్పష్టంగా చెప్తున్నారన్నమాట. అలాగే సమహ, మళ్ళీ అంటే సమాయ నమః. సర్వకాలేషు వికారరహితత్వాత్ సమహ. అన్ని కాలములు యందు, ఎందుకంటే ఇక్కడ సత్యశబ్దం వచ్చింది. సత్యశబ్దం అంటేనే త్రికాలాతీతుడు పరమాత్మ, అన్ని కాలములో కారణుడుగా ఉండేవాడు. అట్లాంటి పరమాత్మ సముడు, ఏ కాలములో కూడా వికారము లేదు. అంటే ఒక కాలములో చాలా మనం మారుతున్నాం కదా, కలికాలం అండి అని. కలికాలం మనకి, పరమాత్మ కాలాతీతుడు కాబట్టి సమముగా ఆయన ఎప్పుడూ ఎలా ఉండాలో అలా ఉన్నాడు. అయితే మన సాధన వల్ల ఆయన పట్టుకునే సులభం అన్నది తగ్గిపోతోంది, అందుకని మనము పట్టుకోలేకపోతున్నాం తప్ప ఆయన ఎప్పుడు సమముగానే సర్వకాలములో కూడా ఏ వికారములు లేకుండా ఉన్నవాడే ఆ పరమాత్మ. ఆ కాలంలో నరసింహుడుగా వచ్చాడు, ఈ కాలంలో వచ్చే కల్కి అవతారం ఒకవేళ వస్తే ఆయన ఏమైనా నరసింహుడుగా తక్కువ అంటే అలాగ చెప్పడానికి వీలు లేదు. సముడు ఆయన, ఎప్పుడూ అంత శక్తిమంతుడే, అవతారము తీసుకున్నా తీసుకోకపోయినా. అలాగే సమ అన్నప్పుడు ఇంకా గొప్ప మాట చెప్పారు శంకరులు. ఏమన్నారంటే మా యా లక్ష్మ్య సహవర్తత ఇది వా సమహ. అంటే అమ్మవారితో కూడుకున్నవాడు. మా అంటే లక్ష్మీదేవి, స మ అంటే సాంబుడు అంటాం కదా, స అంబా సమేత సాంబుడు, అలాంటిదే ఇది కూడా అన్నమాట. స మ అంటే అమ్మవారితో కలిసి ఉన్నవాడు, అంటే లక్ష్మీ సమేతుడు శ్రీ మహావిష్ణువు అని సమహ అన్న నామంతో చెప్తున్నాం. అలాగే అమోఘ అన్న నామం చెప్తున్నాం. అమోఘ అంటే మనము చేసే పూజలు, వ్రతాలు, స్తోత్రములు ఇవన్నీ కూడా వ్యర్థము కాకుండా దాన్ని ఎప్పటికప్పుడు లెక్క పెట్టుకొని ఆ సత్ఫలితములు మన ఊహ కన్నా అందకుండా ఎంత త్వరగా ఇద్దామా అని చూసేవాడిని అమోఘుడు అంటారనమాట. అనే భాష్యంలో చెప్పారు, పూజిత స్తుత సంస్మృతో వా సర్వఫలం దదాతి నా వృధా కరోతి. అసలు ఏది వ్యర్థం కాదు. అయ్యో ఇన్ని పూజలు చేస్తున్నాము ఇంకా ఇలా జరుగుతోందంటే అది ఏది వ్యర్థం కాదు. సత్ఫలితములు వచ్చినప్పుడు అంత గొప్పగాను అనుభవిస్తూ ఉంటామన్నమాట. కాబట్టి దాని యందు దృష్టి పెట్టట్లేరు జనాలు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే తెలుసుకుంటున్నాం కష్టంగా ఉంది అని, సుఖపడుతున్నప్పుడు సుఖపడుతున్నామని ఎరుక ఉండట్లేదు అంతే.
కష్టము లేకపోవడమే గొప్ప సుఖం అసలు చెప్పాలంటే. అంత గొప్ప స్థితి వస్తే చాలు. అందుకని అలా అది గుర్తుపెట్టుకుంటూ మనం ప్రవర్తించాలి. అలాగే సత్యకామ సంకల్పుడు పరమాత్మ అంటే ఆయన సంకల్పం దెబ్బతినదు, అంటే క్లారిటీ ఆయన గొప్పగా ఉంటుంది. తెలియక మనం ఏదైనా కోరుకుంటాము, ఇది కావాలి అది కావాలి అని. కానీ మన యొక్క ప్రవర్తన, మన యొక్క వాసనలు అది ముందుగానే త్రికాలాతీతుడు కాబట్టి, త్రికాలజ్ఞుడు కాబట్టి పరమాత్మ అవి ముందే చూసి ఏది ఇస్తే మనకి నేరుగా మోక్షము వస్తుందో లేదా క్రమముగా అన్న మోక్షం వస్తుందో, ఏది మనకి మంచిదో, ఏది ఇస్తే మనం పాడవకుండా జారిపోకుండా ఉంటామో అది ఆయన గమనిస్తూ ఉంటాడు. అందుకు ఆయన సత్యకామ సంకల్పుడు. ఆ శబ్దమే అమోఘలో మనకి అనుస్యూతముగా ఉంటుంది. ఇదే మనము శివారాధనలో తన్మే మన శివ సంకల్పమస్తు అనడం విని ఉంటారు కొందరు. అంటే నా మనస్సులో శివ సంకల్పమే అవుగాక, నాకు కోరుకోవడం కూడా చేత కాదు, ఒకదానికొకటి కోరుకోవచ్చు, అది తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు తెలియదు. అందుకని స్వామి నీవు ఇద్దామనుకుంటున్నావో అదే నాకు ఇవ్వు అని చక్కగా కోరుకుంటాం. అలాంటి గొప్ప నామం ఇది అమోఘ అన్నదన్నమాట. అమోఘమైన వాడు అంటే పరమాత్మకి ఇలా వాడతారు. లౌకికమైన మాటలు వేరు, ఇది వేదంలో చెప్పబడే మాటలు కాబట్టి, భాష్యంవి కాబట్టి. అలాగే పుండరీకాక్షాయ నమః అని. హృదయస్థం పుండరీకమశ్నుతే వ్యాప్నోతి తత్రోపలక్షిత ఇది పుండరీకాక్ష. అందరి హృదయాలలో కూడా చక్కగా నివసించి హృదయ పుండరీకములలో నివసించి ఉన్నాడు. అంటే హృదయ పద్మములో, అంటే వేరే వాళ్ళకి లేదా, అంటే వికసించాలి, బుద్ధి వికసించాలి, లేకపోతే పరమాత్మ తత్వము తెలియదన్నమాట. అందుకని వికసించిన వాళ్ళకి స్పష్టంగా కనబడుతున్నాడు. వికసించిన వాళ్ళకి వికసించే వరకు కూడా ఆ వికసన శక్తిగా కూడా పరమాత్మయే అయి ఉన్నాడు. అందుకని ఆ పరమాత్మని ఎందుకు మరి కోరుకుంటున్నాము, ఎందుకు నమస్కారం చేస్తున్నాము అంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే ఆ హృదయ పుండరీకము విచ్చుకొని ఆ పరమాత్మ తత్వము చక్కగా అవగతం అవుతుంది. అది ఒక అర్థం. రెండవది పుండరీకాక్ష అంటే యత్ పుండరీకం పురమధ్యస్థం సంస్థం అని వేదంలోనే చెప్పబడింది. యత్ పుండరీకం పురమధ్య సంస్థం అని. అంటే పురి అంటే ఈ శరీరం మధ్యలో ఉంది పుండరీకము, అక్కడ పరమాత్మ ఉన్నాడు. మధ్యలో అంటే ఇప్పుడు దీన్ని విభజించి ఈ మధ్యలో ఎక్కడొచ్చిందా, నాభి దగ్గర వచ్చిందా, అది కాదు. పంచకోశములను ఉంటాయి మనకి, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఈ కోశముల మధ్యలో ఉన్నవాడనమాట. అంటే ఇవన్నీ నైతి అని పక్కన పెట్టి ఆ మధ్యలో ఎవరు పట్టుకుంటారో, ఆ అన్నిటికీ మధ్యలో ఎవరున్నారో ఆధారముగా అది పరమాత్మ అయి ఉన్నాడు. అదే సచ్చిదానందం. అది ఒకటి. ఇంకో నామం, ఇంకో భాష్యం ఏమిటి అంటే పుండరీకాకారే ఉభే అక్షిణీ అస్యేతివా, అంటే పద్మముల వంటి కన్నులు కలిగినవాడు అని. అంటే కమలాక్షుడు అంటాం కదా, అంత గొప్పగా. అంటే ఆయన చూపులే వికసించి ఉన్నాయి. ఆయన చూసినప్పుడు మనం వికసిస్తుంది, మన హృదయములు వికసిస్తూ ఉంటాయి. అందుకని ఆ కమలాక్షుడను అర్చిస్తూ ఉండాలి నిరంతరము అని భాగవతంలో కూడా చెప్తూ ఉన్నారు. తర్వాతి నామము వృషకర్మణే నమః అని. ధర్మ లక్షణం కర్మాస్యేతి వృషకర్మ. అంటే ధర్మము అయిన కర్మలే చేస్తూ ఉంటాడు. అంటే రామో విగ్రహవాన్ ధర్మ అంటాం, అట్లా ధర్మబద్ధమైన కర్మలే చేస్తారు. ఆ పరమాత్మ యొక్క లీలలు మనకి అర్థం కాకపోవచ్చు, మనకంత బుద్ధి శక్తి ఉండకపోవచ్చు, కానీ ఏ పని చేసినా ధర్మబద్ధమైన కర్మలే చేస్తారు కాబట్టి. అంటే వృష శబ్దంతో ధర్మమే చెప్పబడుతుంది. కిందటిసారి మనం చెప్పుకున్నాం. అందుకే వృషభ వాహనుడు ఈశ్వరుడు కూడా. అంటే వృషభం ధర్మము యందే ఆయన అధిరోహిస్తూ ఉంటాడు, ధర్మమునే. అలాగే వృషకర్మ అంటే ధర్మబద్ధమైన కర్మలే చేస్తూ ఉంటాడు. మనము ధర్మబద్ధమైన కర్మలు చేస్తే మాత్రమే పరమాత్మ లభిస్తూ ఉంటాడు. అలాగే వృషాకృతి అంటే వృషాకృతయే నమః. ధర్మార్థమాకృతి రస్యేతి వృషాకృతి. అంటే ఆయన ఆకృతి ఏమిటి అంటే ధర్మమే ఆకృతి పొంది ఉన్నాడు. అదే ఇందాక అన్నాం మనం. అంటే రామో విగ్రహవాన్ ధర్మ. అంటే ధర్మము ఎలా ఉంటుందంటే రాముడు ఆ పూత పోసిన ధర్మము రాముడి యొక్క రూపంలా ఉన్నది, ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క రూపంలాగా.
నాకు శాస్త్రం తెలియట్లే, పురాణాలు చదవలేదు అంటే రామాయణం చూస్తూ రాములు వారు ఎవరితో ప్రవర్తించారు, ఎక్కడ ఎలా మాట్లాడారు, ఎక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అన్నది చూస్తే మనకి ధర్మశాస్త్రమే అర్థమైపోతుంది. అలాంటి వాడే వృషాకృతి, ఆ ఆకృతే ఆకృతి అన్నమాట, ధర్మ రూపము. అలాగే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ఆయన ఎందుకు రూపం దాల్చాడు? కేవలం ధర్మాన్ని నిలబెట్టడానికి, అంతేగాని వ్యక్తిగతంగా ఆయనకేమీ లేవు. రాగద్వేషాలకు అతీతుడని ముందే చదువుకున్నాం. కానీ ఆయనకేమీ లేదు. ధర్మాన్ని పాటిస్తే ఆయన ధర్మాన్ని పాటించే వాళ్ళ దగ్గర ఏదో ఒక రూపంలో ఉంటాడు. బుద్ధి రూపంలో అయినా, శాంతి రూపంలో అయినా వారి మనస్సు ఎందే ద్యోతకమయ్యి అందరూ కష్టపడుతున్నా వాళ్ళు మటుకు బాగానే ఉంటారు, జ్ఞానులు. అందుకని వృషాకృతి. అలాగే రుద్రహ, ఇదో గొప్ప నామం. తర్వాత నామాలు గుంపులోకి వస్తున్నాం మనం. రుద్రో బహుశిరా బభ్రు విశ్వయోని శుచిశ్రవాహ అమృత శాశ్వత స్థాణు వరారోహో మహాతపాహ. ఈ నామాల గుత్తిలో పరమేశ్వరుడికి సంబంధించి, అంటే ఈశ్వరుడికి సంబంధించిన నామాలు బాగా కనపడతాయి. మొన్ననే శివరాత్రి కూడా అయ్యింది కాబట్టి రుద్రుడి యొక్క వైభవాన్ని అందరూ చాలా విశేషంగా ఆలకించి ఉండాలి. ఆ రుద్ర అన్న నామమే చాలా గొప్ప విషయమైందనమాట. ఏదైనా ప్రదేశానికి వెళ్తే రుద్రనామంతో పవిత్రత పొందుతుంది. ఆ నామాన్ని రుద్రాయ నమః అని ఒక 11 సార్లు అనుకుంటే ఆ ప్రదేశానికి సహజముగానే పవిత్రత చేకూరుతుంది అని సంహితల్లో చెప్తారనమాట. అంత గొప్ప నామము రుద్ర అన్న శబ్దము. అయితే రుద్ర అన్నదానికి సంహారకాలే ప్రజా సంహరన్ రోదయతీతి రుద్ర. సంహార కాలంలో చెప్పాం కదా ఇప్పుడే, ఈ శ్రీ మహావిష్ణువు ఎవరు అసలు అంటే త్రిమూర్తి ఆత్మకుడు, త్రిమూర్తి అతీతుడు కూడా. అందుకని ఇలాంటి నామాలు కూడా చెప్పబడి ఉన్నాయన్నమాట. అందుకని సంహార కాలములో అందరినీ బాధ పెట్టేవాడు అయినవాడు రుద్రుడు అని ఒక అర్థము. ఎందుకంటే అదేమి తేలిగ్గా ఉండదు. మరి సంహారం అన్నదే దేహాత్మభ్రాంతి ఉన్నవాడికి లయం అన్నది జరుగుతుంది. జ్ఞానం ఉన్నవాడికి సంహారం లేదు, సృష్టి లేదు కాబట్టి. నా జాయతే నా మ్రియతేపివ. అందుకని వారికి ఆ కష్టముగానే ప్రాణాలు లాగుతాడు పరమాత్మ. అందుకనే రుద్రుడు సంహార కాలంలో ప్రళయకారుడుగా కనపడుతూ ఉంటాడు. అది ఒక అర్థం. ఇంకో అర్థము ఏమిటి అంటే రుదం రాతి దదాతీతివా అన్నారు అని, దుఃఖం దుఃఖ కారణం వా ద్రావయతీతివా రుద్ర. అసలు ఇది కాదయ్యా, ఈ శరీరం ఉండి మనం ఏం చేస్తున్నాం? సుఖాలేం పడట్లేం, దుఃఖాలే అనుభవిస్తున్నాం. ఏదో ఒకటి ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక దుఃఖాలే అనుభవిస్తున్నాం. అందుకని ఈ శరీరంలోంచి యోగముతో మనం బయటికి ఎలా రావాలో తెలియట్లేదు. అందుకని దాన్ని విడిపిస్తాడు, ఆ దుఃఖాన్ని విడిపిస్తాడు కాబట్టి ఆయన్ని రుద్ర అన్నారు. దుఃఖాన్ని నిర్మూలించేవాణ్ణి రుద్ర అంటున్నారు. అది ఒక అర్థం. రోదనాద్ ద్రావణాద్వాపి రుద్ర ఇత్యుచ్యతే. సర్వ బాధలను కూడా తొలగించేవాడు కాబట్టి పరమాత్మని రుద్ర అని పిలుస్తున్నారు. అలాగే దుఃఖం దుఃఖహేతుం వా విద్రావయతి ప్రభువు రుద్ర ఇత్యుచ్యతే. దుఃఖాన్నే కాదు, దుఃఖాన్ని తలపెట్టే వాళ్ళని కూడా దుఃఖపరిచేవాడు కాబట్టి ఆయన్ని రుద్రుడు అంటున్నారు. అంటే శత్రు సంహారకుడుగా రుద్రుడు ఎప్పుడు కనపడుతూ ఉంటాడు మనకి. అది రుద్రం కొంచెం పరిచయం ఉన్న వాళ్ళు చూస్తే సుమారుగా అలాగే కనపడుతుంది. అన్ని విధాలుగా రుద్రులు ఉంటారు. ఎలా ఉంటారంటే పైనే చెప్పారు. ఆ రుద్రులు అన్నాం, ఒకడు కాదు రుద్రుడు. బ్రహ్మాండం వ్యాప్తదేహ భసిత హిమరుచ భాసమానా భుజంగై అని బ్రహ్మాండం అంతటా వ్యాపించిపోయి ఉన్నారు. చూసారు విష్ణుతత్వం అక్కడ రుద్రుల్లో కూడా. ఎలా ఉన్నారంటే ప్రతి రుద్రుడు కూడా చక్కటి భస్మధారణ చేసుకుంటూ నీలకంఠులయ్యి సర్పభూషణులయ్యి ఎవరికి వాళ్ళు ఆ శక్తితో కూడుకొని ఉండి, ఎవరికి వాళ్ళు ప్రతి రుద్రుడు కూడా బాణాలు ఎక్కుపట్టి అలా కాపాడుతూ ఉన్నారు జనాలని, సర్వ జగత్తుని, జనాల్ని కూడా సర్వ జగత్తుని. అంత గొప్ప రుద్రులు, వారిని మనం నమస్కారం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. శ్రీ రుద్ర నమకము లేదా శ్రీ రుద్ర నమక స్తోత్ర రూపంలో కూడా వాళ్ళనే చెప్పబడుతూ ఉన్నారన్నమాట. అంత గొప్ప మూర్తి రుద్రుడు అంటే సర్వులను కాపాడేవాడు. అందుకే ఎంత తప్పు చేసిన వాడైనా కూడా ఆ రుద్ర అన్న నామము
తలుచుకోగా ఆ పాపముల నుంచి తీసేస్తాడు. బాణము పట్టుకున్నాడు అన్నప్పుడే అవి కర్మ బాణములు, రెడీగా ఉన్నాడనమాట పరమాత్మ. అవి మంచి కర్మలని ఫలితాలుగా బాణము వేయాలా, చెడు కర్మల యొక్క ప్రభావాన్ని బాణములుగా వేయాలా అన్నది మన ప్రవర్తన బట్టి ఉంటుంది. లేకపోతే అప్పటి వరకు శివాలయానికి వెళ్ళని వాడు కూడా ఖచ్చితంగా బుద్ధి పుడుతుంది, అయ్యో శివుడికి దండం పెట్టుకోవాలి, లేకపోతే చేసిన పాపాలు తొలగవు. ఎందుకంటే రుద్రుడు రోధిస్తాడు కూడా, దండన వేసేది ఆయనే. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువే. ఆ రూపంలో ఉన్నది కూడా శ్రీ మహావిష్ణువే. అలాగే రుద్రాణం శంకరశ్చాస్మి అని ఆయనే చెప్పాడు కదా. మనకు అంతమంది ఏకాదశ రుద్రులలో శంకరుడు అన్న నామముతో ఉన్నది నేనే అయ్యున్నాను అని గీతలో పరమాత్మయే చెప్పుకున్నాడు. అందుకని ఆ నామముతో ఈ శ్రీ మహావిష్ణువుని తెలుసుకుంటాం. అన్నిటికీ ప్రభువు, అంతటా వ్యాపకుడు, బాధించేది సంహార కాలంలో బాధించేది ఆయనే, మన దుఃఖాలని తీసేసేది ఆయనే. అలాగే దుఃఖహేతువైన శత్రువులను, రోగములను కూడా నశింపచేసేది ఆ రుద్ర శబ్దంతో పిలువబడిన ఆ శ్రీ మహావిష్ణువే అని ఇక్కడ మనకి రా అన్నారు. అంటే బహుశిరాహ, బహుశిరసే నమః. అంటే బహుశిరస అంటే తెలుస్తోంది మనకి, అనేకమైన శిరస్సులు కలవాడు. అక్కడే సహస్రశీర్ష పురుష అని తెలుస్తుంది. ఇందాకే చెప్పుకున్నాం, రుద్ర అన్న పేరు ఒకటి చెప్పినా ఆయన బ్రహ్మాండ వ్యాప్త దేహాహ బహి అన్నాం. అంటే అనేక దేహములతో బ్రహ్మాండం అంతా వ్యాపించిపోయి ఉన్నాడు ఆయన. అంటే అనేకమైన శిరస్సులతో ఉన్నాడు. అంటే ప్రతి వాళ్ళని గమనిస్తూ, ప్రతి కర్మని గమనిస్తూ ఉండేవాడు ఆ పరమాత్మయే అయి ఉన్నాడు అని. అనేక శిరస్సులతో ఉన్నాడు, సహస్ర శీర్ష పురుష అని చెప్పిన ఆ పరమాత్మయే ఈ శ్రీ మహావిష్ణువు. అలాగే బభ్రుహు, బభ్రవే నమః. బిభర్తీతి లోకానితి బభ్రుహు. అంటే భరించేవాడిని బభ్రుహు అంటారు. సత్యం దగ్గర ప్రారంభించాం మనం. అంటే సచ్చిదానంద స్వరూపుడు ఆ పరమాత్మ కూడా అలాగా సత్ అంటే ఆధారముగా అయ్యుండే ఈ నామరూపాత్మకమైన జగత్తు అంతటిని కూడా భరిస్తూ ఉన్నాడు. లేదా సగుణ సాకారమే చూస్తే పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్న 14 భువనములుగా కనపడినా కూడా ఆ భువనములకి ఆధారశక్తి ఏది అంటే పరమాత్మయే. అందుకే సంహార కాలంలో ఇవన్నీ ఆయనలో లయమవుతాయి. ఎందుకంటే కారణము కార్యము కన్నా వేరు కాదు కాబట్టి. ఇది ఇదివరకు బాగానే చెప్పుకున్నాం మనం. అంటే మటగే శుచిశ్రవాహ, శుచిశ్రవసే నమః. శుచీని శ్రవాంసి నామాని శ్రవణీయాని అస్యేతి శుచిశ్రవాహ. చక్కగా పుణ్యమైన పదములతో స్తుతింపబడేవాడు కాబట్టి ఆయన శుచిశ్రవాహ అన్నారు. ఎప్పుడు చక్కగా స్తోత్రము చేస్తుంటే ఇంత గొప్ప నామములు, ఇంత గొప్ప పుణ్యమూర్తి పరమాత్మ అన్నది మనకి తెలుస్తుంది. చక్కగా వేదములతో, స్తోత్రములతో, భాగవత కథాశ్రవణముతో లేదా నామజపముతో కూడా చక్కగా స్తుతిస్తూ ఉన్నారు. స్తుతించడం వల్ల ఆయనకేమొస్తుంది? ఏమీ అవసరం లేదు. ఆయన నిత్యతృప్తుడు. మనము పుణ్యాలు సంపాదించుకుంటూ ఉంటాం, పాపాలు పోగొట్టుకుంటూ ఉంటాం. అంటే ఎవరి నామాన్ని స్మరించగా విన్నంత మాత్రాన మనము శుచులం అవుతున్నామో అట్లాంటి నామములు కలిగిన వాడు కాబట్టి కూడా ఆయన శుచిశ్రవుడు అంటున్నాం మనం. అలాగే అమృత. ఇన్ని గొప్ప విశేషాలు ఎందుకు వచ్చాయి ఆయనకి అంటే అమృతుడు ఆయన. అమృతాయ నమః. నా విద్యతే మృతం మరణమస్యేతి అమృత. అసలు మరణం అంటే కూడా ఆయనకి తెలియదు. ఆయన ఏదైనా పుడితే మరణం అన్నది ఉంటుంది. ఆయన అసలు ఎప్పుడూ పుట్టినవాడు కాదు, ఎప్పుడూ ఉన్నవాడే పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ అమృతుడు. అందుకే ఆయన పదాన్నే మనము చేరుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తున్నాం. ఎందుకంటే అది శాశ్వతమైన పదము. తర్వాత అందుకే అదే వస్తుంది, శాశ్వత స్థాణు. అమృత పదాన్ని పొందడమే శాశ్వత స్థాణు. అక్కడికి వెళ్ళామంటే నస పునరావర్తతే, మళ్ళీ తిరిగి వచ్చేది కాదది. అక్కడికి వెళ్తే ఏదైనా మామూలు లోకాలకి పుణ్య విశేషంగా వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి అని చెప్పి. కానీ పరమాత్మ లోకానికే వెళ్తే మరి పరమాత్మ లోకమా? ఒక లోకంలో ఉన్నాడా? ఓ ప్రదేశంలో ఉన్నాడా? అంటే అప్పుడు దేశ పరిమితి ఉన్నట్టు ఆయనకి. అంటే ఇక్కడ లేడు పరమాత్మ. అలా అంటే మనము
విశ్వయోనిహి అని ఎలా చెప్తాము? అసలు విష్ణు సహస్రనామము ప్రారంభమే విశ్వం విష్ణు అని ఎలా ప్రారంభమిస్తాము? అంటే పరమాత్మ లోకము ఏమిటి అంటే హృత్పుండరీకము. ఆ లోపల దాక్కొని ఉన్నా, లేదా దాక్కోనంటే ఆయన దాక్కోలేదు, మనం కప్పబెట్టేసాం అంతే, మన కర్మలు, మన ఆలోచనలు, మన బుద్ధి విశేషాలతో. అక్కడ అవగతమవుతే అదే జీవన్ముక్తి అవస్థ. ఎప్పుడైతే జీవన్ముక్తుడు అవుతాడో మళ్ళీ వాడు తిరిగి రాడు. అది అక్కడ చెప్పబడేది. మళ్ళీ ఏదో లోకముందు అక్కడికి వెళ్ళాలి అనుకుంటే అది కొంచెం భ్రమ. సాలోక్య మోక్షం ఉంది, సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యములు ఉన్నాయి, చెప్పబడ్డాయి. కానీ అక్కడికి వెళ్తే అది అంతిమము కాదు. అక్కడ కూడా జ్ఞానబోధ చేసి అప్పుడు జ్ఞానాన్ని ఇచ్చి ఆయనలో కలుపుకుంటాడు. అంటే ఘటాకాశం మహాకాశంలో కలిసినట్టు. అదేమిటి సారూప్యము కూడానా అంటే సాక్షాత్ స్వామి యొక్క రూపాన్ని పొందినా కూడా వెనక్కి రావాలా అని అనుమానం లేదు, రావాలి. ఎందుకంటే నామరూపాలు అన్నప్పుడే గుణాలకు అందుతున్నాయి. ఉదాహరణ ఉన్నారా? జయ విజయులే ఉన్నారు, వారు అలాగే ఉంటారు కదా అక్కడ. కానీ వాళ్ళు పాపము చేయడం వల్ల, ఎందుకు పాపం చేయాల్సి వచ్చింది, లేదా పాప బుద్ధి ఎందుకు కలిగింది? అహంకారము అంటే గుణము ఉంది కాబట్టి. గుణం ఉందని ఎలా చెప్తున్నారు? రూపం ఉంది కాబట్టి. నామము రూపము గుణము అన్నీ ఒక దగ్గరే ఉంటాయి, అందుకని వెనక్కి రావాల్సి వచ్చింది. ఆ పాప క్షయమయ్యాకే మళ్ళీ వాళ్ళ ప్రదేశానికి వాళ్ళు వెళ్ళారు. అందుకని ఎప్పుడైతే మనము పరమాత్మని తత్వతః తెలుసుకుంటామో అప్పుడు వెనక్కి వెళ్ళము. అందుకని ఆయనది శాశ్వత స్థానము ఆయనది. అందుకే శాశ్వత స్థానవే నమః అని ప్రార్థిస్తూ ఉంటాం మనము. అలాగే వరారోహాయ నమః, వర ఆరోహోస్యేతి వరారోహ అంటే చక్కటి పదము కలిగినవాడు, చక్కటి అంగములు కలిగినవాడు, ఆరోహము ఆరూఢ స్థితిలో ఉన్నవాడు పరమాత్మ. వరారోహ అంటే చేరిపోయి ఉన్నాడు ఆయన. ఆయన ఇంకా తెలుసుకోవలసింది, చేరవలసింది పరమాత్మకి లేదు. ఆయన్ని నమస్కారం చేసుకున్న వాళ్ళు ఆ పథాన్నే, శాశ్వతమైన పథాన్నే చేరుకుంటారు. కాబట్టి వరారోహుడు. అలాగే నచ పునరావర్తతే అని కూడా ఇందాకే చెప్పామంటే మళ్ళీ తిరిగి వచ్చేది కాదు, ఆరూఢ స్థితికి వెళ్ళాం. ఇప్పుడు మనందరము సుమారుగా 6 వృక్ష అంటే పరమాత్మని చేరుకోవాలి అన్న ఇచ్చ, కోరిక కలిగిన వాళ్ళం. చేరుకున్న స్థితి జీవన్ముక్తి అవస్థ, అమృత తత్వాన్ని పొందినవాడు ఆరూఢ స్థితిలో ఉంటాడు. వాడు ఆ ఆరూఢ స్థితి ఏమిటంటే వరారోహ అన్నారనమాట. ఆయన పేరే. అంటే పరమాత్మని శాశ్వత స్థాణు అన్నారు కదా, కదలని వాడు, గొప్ప ప్రదేశము, ఆ లోకానికి చేరితే మళ్ళీ రాడు అని అక్కడే ఆగిపోతారేమో. ఆయన రూపమే మోక్షము, ఆయన మోక్ష రూపమే. ఆయన్ని చేరుకోవడము, ఆయన లభించడము, ఆయన దగ్గరికి వెళ్ళడము, ఆయన్ని తెలుసుకోవడము, ఇవన్నీ వేరే కాదు. పరమాత్మయే అయ్యున్నాడు అంతా కూడా. జ్ఞాన రూపంలో ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే తెలుసుకుంటాం, ఆయన రూపాన్నే పొందుతున్నాం. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని. అలాగే మహాతపాహ అంటే మహాతపస్సే నమః. మహత్సృజ్య విషయం తపో జ్ఞానమస్యేతి మహాతపాహ. ఏమిటి మహాతపస్సు? ఏమిటి ఆయన పేరు అంటే మహాతపుడు. ఏమిటి అంటే ఆయన సృష్టి చేయడంలో అంత గొప్ప జ్ఞానము కలిగినవాడు. ఏమిటా జ్ఞానము అంటే ఎవరి కర్మలు వాళ్ళకి ఉల్టా పల్టా చేసి ఇచ్చేయకూడదు. సినిమాల్లో చెప్పినట్టు ఒక శరీరంలో ఇంకొన్ని ప్రవేశింపజేసి అట్లా ఉండదు. సృష్టి చేశారు అంటే మన గుణములు, మన కర్మలను బట్టే చాతుర్వర్ణ్యం మయా సృష్ట్వా గుణకర్మ విభాగిషః అని. ఎవరి కర్మలు వాళ్ళకు వస్తాయి. మేమేమీ చేయలేదండి, మాకెందుకు బాధ ఉందంటే మనకి తెలియదు, మర్చిపోయాము, లేదా చేసేటప్పుడు అది చెడు అని తెలియకుండా చేసేసాం. అందుకే కొన్ని కర్మలు తెలిసి చేస్తాము, కొన్ని తెలియకుండా చేసే కర్మలు. కానీ మహాతప అంటే అంత జ్ఞాన సంపన్నుడు. సృష్టి చేసే జ్ఞానము బ్రహ్మగారికి ఇస్తారు ఆయన చక్కగా సృష్టి చేసుకుంటూ ఆ నారాయణుణ్ణి. అలాగే ఐశ్వర్యం ప్రతాపోవా తపో మహద్యస్యేతి మహాతప అంటే అధికమైన ఐశ్వర్యము, అధికమైన తపస్సు కలిగినవాడు. మహాతపస్సు అంటే మహత్ శబ్దంతో ఇక్కడ ఐశ్వర్యాన్ని చెప్తున్నారు.
అలాగే తపస్సు కూడా చెప్పబడుతుంది. ఆయన్ని మించిన తపస్సు లేదు, ఆయన్ని మించిన ఐశ్వర్యము ఎవ్వడి దగ్గర ఉండనే ఉండదు. కాబట్టి మహాతపుడు ఆయన. అలాగే తర్వాతి నామాల గుంపులోకి వెళ్తున్నాము. సర్వగ సర్వవిద్భాను విశ్వక్సేనో జనార్దన వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిహి అని గొప్ప నామములు. సర్వగ అంటే సర్వగాయ నమః, సర్వత్ర గచ్చతీతి సర్వగ, అన్నిటిలో ఉన్నవాడు, అన్నిటి దగ్గరికి వెళ్ళగలిగేవాడు. అంటే ఏమిటి? కారణుడు. అన్నిట్లో ఎందుకున్నాడు ఆయన? మన ఏ భూతములో అయినా బట్టి అది చెప్పే నామమే సర్వగ అన్న. సర్వవిత్, అన్నీ తెలిసిన వాడిని సర్వవిత్ అంటారు. సర్వము తెలిసినవాడు. ఎందుకు? ఆయనే కదా సృజించింది. అదే ముందు చెప్పుకున్నారు శంకరులు. అందుకే అంత గొప్పగా రాస్తారు భాష్యము. అంటే మహాతప అంటే సృజనములో, అంటే ఈ సృష్టి చేసేదానిలో గొప్ప జ్ఞానము కలిగిన వాడు ఉండి మళ్ళీ హృత్పుండరీకంలో ఉండి అన్నీ గమనిస్తూ ఉన్నాడు ఆయన. సర్వగుడు, అంతటా వ్యాపించిపోయి ఉన్నవాడు. అలాగే అందుకని అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి సర్వవిత్, అన్నీ తెలిసినవాడు, ఎప్పటికప్పుడు సర్వము తెలిసినవాడు కాబట్టి సర్వవిత్ అన్నారు. భాను అంటే భాతీతి భాను అంటే ప్రకాశవంతమైనది, మెరిసేది, అంటే చైతన్య స్వరూపము అని. తమేవ భాంతమనుభాతి సర్వం అని వేదవచనమే ఉన్నది. అన్నిటినీ కాంతివంతము చేసేవాడు, ప్రకాశింపజేసేవాడు. అంటే లైట్ వస్తుందా అంటే అలా కాదు, అర్థం చేసి చైతన్యవంతుడు అని. అంటే ఏదైనా కదులుతోంది, కదలట్లేదు, ఒక పదార్థం అంటూ ఉంది అని ఎలా తెలుస్తోంది అంటే లోపల ఆ చైతన్యం అన్నది ఉంది, ఆ ఉనికిగా ఉన్నాడు పరమాత్మ. ఇప్పుడు ఈ రెండు కలిపి చూడాలి. సర్వవిత్ భాను అంటే సర్వం వేత్తి, అంటే సర్వ విచ్ఛాసౌ భానుశ్చేతి సర్వవిత్ భాను. సర్వము వ్యాపించిపోయి ఉన్నాడు, సర్వము తెలుసుకుంటూ ఉన్నాడు, సర్వముని చైతన్యవంతముగా చేస్తూ ఉన్నాడు. అంటే సచ్చిదానందుడు, సచ్చిత్ స్వరూపుడు అని చెప్పే నామమే సర్వవిత్ భాను అని. తర్వాత విశ్వక్సేన, విశ్వక్సేనాయ నమః. విశ్వగచ్చతి పలాయతే దైత్యసేన యస్య రణోద్యోగమాత్రేణేతి విశ్వక్సేన అని ఎంత గొప్పగా చెప్పాడు. విశ్వక్సేనుడు అంటే విశ్వక్సేనుడు అంటే సేనుడు, సేనాపతి. విష్ణు మతంలో ఉన్నవాళ్ళు కొందరు, అందరూ కాదు, కొందరు విశ్వక్సేనుడినే ప్రధాన నాయకుడుగా పెట్టుకుంటారు. మనం స్మార్తులము, ఏ భేదము లేని వాళ్ళు గణపతే విశ్వక్సేనుడు మనకి, లేదా సుబ్రహ్మణ్యుడు. వాళ్ళు గణపతిని అంగీకరించడానికి ఎందుకో మనసు నొప్పి వాళ్ళు విశ్వక్సేనుని పెట్టుకుంటారు. పర్వాలేదు, ఎందుకంటే విశ్వక్సేనుడు ఎవరో కాదు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అయ్యున్నాడు. విశ్వక్సేనుడు, విశ్వక్సేనాయ నమః అని ఆయన పేరే. ఏమిటి అంటే ఏదైనా యుద్ధము జరిగితే రణరంగములో వారిని చూడగానే శత్రువులు భయముతో పారిపోతారు. యుద్ధం చేసి ఓడిపోవడం కాదు శత్రువులు. అంత గొప్ప మూర్తి విశ్వక్సేనుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువే. ఆ శ్రీ మహావిష్ణువు యుద్ధంలో దిగాడంటే మనకు తెలుసు రామచంద్రమూర్తి ఎలా యుద్ధం చేశారో, ఎన్ని కోట్ల రాక్షసుల్ని దునుమాడారో, ఎంతమంది పారిపోతూ ఉన్నారో వారిని చూసి. అలాంటి గొప్ప యుద్ధాన్ని చేసేవాడు అన్నమాట. అందుకు విశ్వక్సేన నామముతో ఆ శ్రీ మహావిష్ణువే చెప్పబడుతూ ఉన్నారు. అలాగే జనార్దనాయ నమః. ఇక్కడ రెండు అర్థాలు ఉంటాయి. ఏమిటి అంటే జనాన్ దుర్జనాన్ అర్ధయతీతి హినస్తి నరకాదీన్ గమయతీతి వా జనార్దన. దుర్జనులు ఎవరుంటారో వారిని వెతికి పట్టుకొని దగ్గరుండి నరకానికి తోసుకెళ్ళేవాడు జనార్దనుడు. అది అన్నమాట. పరమాత్మ ఎప్పుడు మనకి నచ్చినట్టే ఉంటాడంటే కాదు, మనల్ని మంచిగా చేసే ముఖ్య ఉద్దేశం ఉంది కాబట్టి తగ్గ శిక్షలు ఆయనే దగ్గరుండి వేస్తాడు. రెండవ అర్థం ఏంటంటే జనైహి పురుషార్థమభ్యుదయ నిశ్రేయస లక్షణం యాచ్యతే జనార్దన. జనములను సత్కర్మలను చేసేవాళ్ళకు కూడా వెతికి పట్టుకొని పురుషార్థములన్నీ చక్కగా ఆయనే దగ్గరుండి చేయించి ముఖ్యమైన శ్రేయో మార్గమైన మోక్ష పథానికి వీళ్ళు వెళ్తున్నారా వెళ్ళేటట్టు చేసేవాడు కూడా
జనార్దనుడే అయి ఉన్నాడు. అందుకని ఈ రెండు అర్థాలు కూడా జనార్దన అన్నప్పుడు మనము ఎలా ఉంటున్నామో ఆయన స్పందన అలా ఉంటుంది. మనం చెడ్డ పనులు చేసి జనార్దన అంటే ఆయన తీసుకెళ్లే దారి వేరు, మంచి పనులు చేస్తూ జనార్దన అంటే ఆయన ఇచ్చే ఉత్తమ గతులు వేరే ఉంటాయి. అలాగే జనార్దన. వేదో వేద విదవ్యంగో వేద వేదాయ నమః వేదయతీతి వేద. అసలు తెలుసుకునేవాడే ఆయన, తెలియబడేవాడే ఆయన. అందుకని వేదయతీతి నమః. అలాగే తేషామేవానుకంపార్థః మహామజ్ఞానజం తమః నాశయామ్యత్మా భావస్థాః జ్ఞానదీపేన భాస్వతాః అని ఒక గీతలో కూడా చెప్పారు. ఏమిటంటే ఆ పరమాత్మ ఏం చేస్తున్నాడు అంటే మనలో ఉన్న తమస్సు అన్న అజ్ఞానాన్ని సమూలముగా నాశనము చేసి జ్ఞానమూర్తిగా జ్ఞానాన్ని తెలియజేస్తున్నాడు. ఏమిటా జ్ఞానం? మళ్ళీ ఆయన మూర్తే, అంటే ఆయన తత్వాన్నే ఆయన తెలియజేస్తున్నాడు. ఆ అహం అన్న భావనని నిర్మూలించి ఆ తమస్సు ఆవరణని జీవాత్మ దేహాత్మ అన్న భ్రాంతి నిర్మూలిస్తున్నాడు. కాబట్టి వేద అన్న నామం ఆయనకి ఉంది. అలాగే వేదవిత్ వేద విదే నమః యథావత్ వేదార్థం వేత్తీతి వేదవిత్. ఈ నామం 2-3 సార్లు వస్తుంది. వేద అర్థాన్ని స్పష్టముగా తెలిసినవాడు, వేద అర్థముతో స్పష్టముగా తెలియబడేవాడు. కాబట్టి వేదవితే నమః అని వేదము ద్వారానే తెలుస్తాడు. వేదము ఏం చెప్తోంది? అంతిమముగా ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఉపనిషత్తు జ్ఞానమే చెప్తోంది. పైన వేద అన్నారు అంటే వేదము ద్వారా, వేదవిత్ అంటే వేదము ఏం చెప్తోంది? బ్రహ్మము అయి ఉన్నది. కిందేమిది? వేదవిత్ అన్నారు అంటే బ్రహ్మవిత్, వేదాన్ని తెలుసుకున్నాం. అంటే బ్రహ్మము ఆయనే, బ్రహ్మవిదము ఆయనే అయి ఉన్నాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నది కూడా ఇక్కడ కూడా మనకి స్పష్టంగా తెలుస్తోంది. అలాగే వేదాంతకృత్ వేద విదే వచాహం అని గీతలో చెప్పారు. వేదాంతముల ద్వారా నేను తెలియబడేవాడను, జ్ఞానము ద్వారా తెలియబడేవాడను అని. సర్వే వేదా సర్వ విద్యా స శాస్త్రా సర్వే యజ్ఞా అని వేరే చోట కూడా చెప్పారు. అన్ని శాస్త్రములో, అన్ని పురాణములో, అన్ని విద్యలలో కూడా నన్ను చెప్పడానికే అవన్నీ ఉన్నాయి. అంటే మనం ఏదో గ్రంథం చదివాము, పురాణం చదివాము, పారాయణ చేస్తున్నాము, పరమాత్మ తత్వము తెలియకపోతే ఆయన అవగతము కానట్లే. ఏదో చదివేశామండి పుణ్యం వస్తుంది అంతవరకే. పుణ్యాన్ని అనుభవిస్తాం వేరే లోకాల్లోనో, ఇహ కానీ అముత్ర వేరే చోట కానీ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటేనే వాడి జ్ఞానము వస్తుంది. అలాగే అవ్యంగాయ నమః జ్ఞానాదిభి పరిపూర్ణో అవికలః ఉచ్యతే. జ్ఞానము అయ్యున్నాడు కాబట్టి ఆయన చెదిరిపోనివాడు, జ్ఞానము ఆయన అంగములుగా ధరించినవాడు, ఆయన జ్ఞానస్వరూపుడు ఆయన. అందుకని జ్ఞానమూర్తే, జ్ఞానమే మూర్తిభవించినవాడు అయి ఉన్నాడు అని. అలాగే వ్యంగో వ్యక్తిహీన విద్యత ఇతివా అవ్యంగ అని అవ్యక్తోహం అని కూడా మనకి గీతలో చెప్పారు. అంటే జ్ఞానమూర్తి కాబట్టి అవయవాలేవీ లేనివాడు. అలాగే అవ్యక్తుడు, ఇంద్రియ గోచరము కానివాడు. ఎందుకు? ఇంద్రియాలు అవి కూడా గుణాల వరకే పట్టుకుంటాయి. ఆ గుణాతీతుడు కాబట్టి అవ్యక్తుడు పరమాత్మ. అవ్యంగుడు అంటే కూడా అదే, అంగములు లేవు ఆయనకి. అంటే మళ్ళా కాళ్ళు చేతులు లేవు. ఎందుకు లేవు ఆయనకి కాళ్ళు చేతులు అంటే ఆయన ఒక శరీరానికి పరిమితి అయినవాడు కాదు. శరీరానికి పరిమితి అంటేనే గుణాలకు అందేవాడు. గుణాతీతుడు, రూపాతీతుడు కాబట్టి ఆయన అవ్యంగుడు కూడా, జ్ఞానమూర్తి అని చెప్పే ముఖ్య ఉద్దేశం. అలాగే మళ్ళీ వేదవిత్ అని వచ్చింది ఇక్కడ, మళ్ళీ ఈ పంక్తిలోనే వచ్చేసింది వేదవిత్ అని. అంటే వేద విదే నమః వేదాన్ వింతే విచారయతీతి వేదవిత్. అంటే వేదములను బాగా అర్థము చేసుకుంటే తప్ప తెలిసేవాడు కాదు. వేదముల ద్వారా తెలుసుకునేవాడు ఒకటి, వేదములను క్షుణ్ణముగా పరికిస్తే తప్ప అర్థం కాడు. అందుకే కొందరికి పరమాత్మ ఎక్కడ చెప్పారండి, తత్వం ఎక్కడ చెప్పారండి, కర్మలే చెప్పారు వేదంలో అనుకుంటారు. ఇప్పుడు మన శ్రీరుద్రమో పురుష సూక్తమో చూస్తే అది చదివితే ఏదో ఫలితం ఉంది, అక్కడితో ఆగిపోతారు వాళ్ళు. దానిలో తత్వము ఎలా చెప్పారు, త్రిపాద ఊర్ధ ఉదయ్ పురుష
అని దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సర్వవ్యాపకుడు రుద్రుడు అన్నప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే వేత్తి మాం తత్వతః, తత్వముతోనే తెలుసుకోవాలి నన్ను అని పరమాత్మయే చెప్పాడన్నమాట. అందుకని వేదవిత్ అంటే పరమాత్మని క్షుణ్ణంగా పరికిస్తే తప్ప ఆయన అర్థమయ్యేవాడు కాదు. కవిహి, ఇంకో నామం కవిహి, కవయే నమః అంటే పోయెట్ అని కాదు. కవి అన్న శబ్దము క్రాంత దర్శన అని చెప్తుంది, త్రికాల జ్ఞానము ఉన్న వాళ్ళకి చెప్తుంది అన్నమాట కవి శబ్దము. అలాగే సర్వదృక్ అంటే సర్వము చూడగలుగుతాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల యొక్క జ్ఞానము ఎవరికి కలిగి ఉంటుందో వారిని కవి అంటారు. అందుకే గణపతిని కవిం కవీనాం అని చదువుతాం ప్రార్థనలో. కవి శబ్దం ఆయనకి ఎందుకు వేశారంటే క్రాంతదర్శి, ఆయన త్రికాలజ్ఞుడు, బ్రహ్మమే అయి ఉన్నాడు కాబట్టి. అలాగే కవిర్మనీషి అని అంటే కవి శబ్దంతో బుద్ధి, తెలివి కూడా చెప్పబడుతూ ఉన్నది అని. తర్వాత నామములు లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మ చతుర్వ్యూహ చతుర్ధంష్ట్ర చతుర్భుజ. ఇవి కూడా పరమాత్మ యొక్క లక్షణములు చెప్పే గొప్ప నామములు. లోకాధ్యక్షుడు అంటే లోకానాం అధ్యక్షత ఇది. సర్వలోకములు అంటే పరమాత్మ సర్వలోకములు 14 లోకములు అనుకోండి, అనేక బ్రహ్మాండములు అనుకోండి, ఎన్ని లోకములు చెప్తే ప్రతి లోకానికి కూడా అధ్యక్షుడు అయి ఉన్నాడు, అంటే పాలకుడు అయి ఉన్నాడు. ముందర మనం ఈ నామం వచ్చినప్పుడు సాక్షి అని చెప్పుకున్నాం అధ్యక్ష శబ్దంతో. ఇక్కడ అలా కాదు, ఇక్కడ అర్థం వేరే చెప్పారు శంకర్లు. సర్వలోక పాలకుడు అని చెప్తున్నారు. ఈ లోకాలన్నీ ఆయన యొక్క ఆధీనముతోనే పనిచేస్తూ ఉన్నాయి. అలాగే సర్వేషాం లోకానాం ప్రాధాన్యేనోపద్రష్టా, అన్ని లోకములకు కూడా ప్రధానమై ఉన్నాడు, ఆయన అన్నీ చూసుకుంటూ కూడా ఉంటాడు కాబట్టి లోకాధ్యక్షుడు. అన్ని లోకముల్లో కూడా ఒక కన్ను వేసి పెడతాడు. కృష్ణ భగవానుడుగా ఆయన భూమి యందు అవతారము చేసినా ఇంద్రలోకములో, బ్రహ్మలోకములో, యమలోకంలో ఏమవుతున్నాయో అన్నీ ఇక్కడి నుంచే ఒక కన్ను వేసి చూస్తాడు. వాళ్ళని ఎక్కడైనా అహంకారములు వస్తే చక్కదిద్దుతూ ఉంటాడు. ఈ కథలన్నీ కృష్ణలీలలో మనకు తెలుస్తూనే ఉంటాయి. అధ్యక్ష లోకపాలానాం సురానాం అధ్యక్ష సురాధ్యక్ష, లోకపాలకులను సురులు అంటామన్నమాట. వాళ్ళందరినీ కన్నా కూడా పై స్థాయిలో ఉన్నారు, వారిని కూడా నియమించేవాడు, వీరందరికీ లోకపాలకులకు కూడా ప్రభు అయి ఉన్నవాడు కాబట్టి ఆయన సురాధ్యక్ష అని అన్నారు. అలాగే ధర్మాధ్యక్ష, ధర్మాధ్యక్షాయ నమః, ధర్మాధర్మౌ సాక్షాత్ ఈక్షతే అనురూపం ఫలం దాతుం తస్మాత్ ధర్మాధ్యక్ష. ధర్మము అధర్మము కూడా మనం చేసేది నిరంతరము కూడా ఆయనే సాక్షి అయి గమనిస్తూ ఉంటాడు. దానికి తగ్గ ఫలాన్ని కూడా ఎప్పటికప్పుడు ఎలా ఇవ్వాలి అన్నది ఇస్తూ ఉంటాడు కాబట్టి ధర్మాధ్యక్ష అన్న నామం. అలాగే కృతాకృత, కృతాకృతాయ నమః, కృతశ్చ కార్యరూపేణ అకృతస్య కారణరూపేణ ఇది కృతాకృత. అంటే కృత శబ్దంతో కార్యరూపంలో ఉన్నాడు, అంటే జగద్దు రూపంలో ఉన్నది శ్రీ మహావిష్ణువే. జగత్తు అతీతముగా, అంటే అతీతం అంటే ఏమిటి? ఈ జగత్తుకి అంటకుండా కనపడకుండా ఉండేది కూడా ఆ శ్రీ మహావిష్ణువే కారణరూపుడుగా. అంటే సత్ చిత్తు ఆనందము నామము రూపము ఇదే ప్రపంచము. సచ్చిదానంద రూపుడుగా కారణుడుగా ఉన్నది పరమాత్మయే. సచ్చిదానంద రూపుడిని ఆధారంగా తీసుకొని నామరూపములు దానిపైన భాషించి జగత్తుగా కనపడేది కూడా ఆ శ్రీ మహావిష్ణువే. కాబట్టి కృతాకృత అన్న నామంతో ఆ పరమాత్మనే కార్యకారణ స్వరూపుడుగా చెప్పబడుతూ ఉన్నది. అలాగే చతురాత్మ, చతురాత్మనే నమః, సర్గాదిషు పృథగ్విభూతయ చతస్రః ఆత్మనః యస్య సహ చతురాత్మ. సర్గాది అంటే సర్గము అంటే సృష్టి. ఈ సృష్టి ఆది అన్నారు, అంటే సృష్టి స్థితి లయములు అన్నీ కూడా
నాలుగేసి విధములుగా ఆయన వ్యాపించి ఉన్నాడు కాబట్టి చతురాత్మ అన్నారు. అదేమిటి అంటే మొట్టమొదటిది సృష్టి స్థితి లయలు చేయడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా ఉన్నారు. ఆయన తెలిసిపోయింది, ముగ్గురు ఉన్నారు. మరి నాలుగవ అంటే వీటికి అంటకుండా ఉన్న పరమాత్మ ఒకడు. అలా 4 కింద. కానీ శంకరులు ఇక్కడ చాలా విశేషంగా చెప్పారు. బ్రహ్మ దక్షాదయ కాల తథైవాఖిలం జగత్ అని. బ్రహ్మగారు దక్షాదులతో కాలాన్ని జగత్తును సృష్టించారు, ఆ 4. అలాగే విష్ణుర్మన్వాదయ కాల సర్వభూతాని. విష్ణువు, మనువులు, కాలము, మిగతా సర్వ జగత్తు, అక్కడి నుంచి వచ్చిన జగత్తు, అలా 4. అలాగే రుద్రుడు, కాలుడు, అలాగే యముడు, అట్నుంచి వచ్చిన భూతములు, అవన్నిటికీ 4. ఇలా 4 కూడా సృష్టి స్థితి లయలు చేశాడు కాబట్టి చతురాత్మ అన్నారు. చూసారు ఎంత గొప్ప భావన అంటే, ఎంత గ్రంథములు అన్నీ పరిశీలించిన వారు కాబట్టే శంకరాచార్యుల వారు ఇది రాయగలరు. చతురాత్మ అంటే ఏదో చెప్తారు, అర్థం కాదు. 4 ఆత్మలు ఏమిటి అని హరివంశంలో వాటిలో కూడా తీసుకుని వ్యాసవచనాత్ అన్నారు. వ్యాసుల వారు పురాణాల్లో అందించారు ఈ మాట. కానీ ఇలాగ 4 కింద. తర్వాత చతుర్వ్యూహ అన్నారు. చతుర్వ్యూహములు అందరికీ తెలిసిందే. వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు అని ఇలా ఈ 4 వ్యూహములుగా కూడా సృష్టి స్థితి లయములు కూడా చేసేవాడు ఆ పరమాత్మయే. అలాగే తిరోధానము కూడా ఇస్తూ ఉంటాడు. ఈ 4 వ్యూహములు ఈ పనులు చేసేవాడు చతుర్వ్యూహుడు అని కూడా అంటారు. అలాగే చతుర్దంష్ట్ర అంటే 4 కోరలు కలిగిన వాడు. చతుర్దంష్ట్రాయ నమః. ఎందుకట్లా మళ్ళీ ఆయన తీసుకెళ్ళి శుద్ధ వైష్ణవుడు అని చెప్పడానికి అంటే అట్లా చెప్పడానికి కాదు. నరసింహ ఉపాసన అన్నది అద్వైత తత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉంటుందన్నమాట. ఒకే జగత్తులో ఒక ఇంట్లో ఒక వంశంలో చెందినవాడే హిరణ్యకశిపుడు. ఆ హిరణ్యకశిపుడికి పుట్టినవాడే ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు ఈ జగత్తే చూస్తున్నాడు. హిరణ్యకశిపుడు అంటాడు నారాయణుడు కనపడట్లేడు, అసలు లేడు అంటున్నాడు. నాస్తిక వాదన. అదే వంశంలో వాడికి పుట్టినవాడే జ్ఞాని ప్రహ్లాదుడు. నాకు నారాయణుడు తప్ప ఏది కనపడట్లేదు అంటున్నాడు. ఇందుగలడు అందులేదని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండని ఆయన చెప్తున్నాడు. అంటే జ్ఞానికి ఈ దృశ్య ప్రపంచంలో కూడా పరమాత్మయే భాసిస్తున్నాడు. అజ్ఞానికి ఇది దృశ్య ప్రపంచము జడము, దానికి నేను యజమానిని, భోక్తను, నేను అనుభవిస్తున్నాను, నేను రాజును అన్న డాంబికాలతో ఆధిపత్యంతో కొట్టుకుంటూ ఉన్నాడు. అది ఈ రెండిటిని తేలుద్దామని వచ్చిన వాడే నరసింహమూర్తి. వచ్చి ఏం చేశాడు అంటే జ్ఞానము ఎవరి దగ్గర ఉందో ఆయన్ని అనుగ్రహించాడు, జ్ఞానహీనుడను శిక్షించాడు. అందుకే అప్పటి వరకు ముల్లోకాలు గెలిచాను నేను అని ఎంతో పొగరుతో డాంబికాలతో ఉన్న హిరణ్యకశిపుడు అక్కడ వాడి కీర్తి నష్టము కూడా జరిగింది. ఎందుకు అంటే అద్వైత భావన వాడికి అర్థం కాలేదు కాబట్టి. చిన్నపిల్లవాడైనా ప్రహ్లాదుడికి అర్థమైంది కాబట్టి వాడే సింహాసనాన్ని అధిరోహించాడు, జ్ఞాన సింహాసనాన్ని అధిరోహించాడు. ఆ ప్రహ్లాదుడు జ్ఞానమూర్తి. అంత గొప్పగా వచ్చినవాడు నరసింహ అవతారం కాబట్టే అద్వైత ఆచార్యులందరికీ కూడా సహజముగానే నారసింహ ఉపాసకులు వాళ్ళు. నరసింహ భక్తాయ నమః అని కూడా శంకరుల యొక్క నామాల్లో మనం చూడొచ్చు. అలాగే చత్వారి శృంగాహ అన్నారు. ఇక్కడ దంష్ట్రలోనే అనుకోకర్లే, కొమ్ములను కూడా అనుకోవచ్చు అని వేదాన్నే చెప్పబడుతుంది. వేదమూర్తి ఆయన శిరస్సు పరమాత్మని చెప్తోంది. నారసింహ శిరస్సు మిగతా భాగము ఏదైతే ఉందో అది జగత్తుని చెప్తోంది. జగత్తును పరమాత్మ కలిసిపోయే ఉన్నారు, మనం చూడలేకపోతున్నాం. అందుకని అంత గొప్ప మూర్తి కాబట్టి అక్కడ వేదంలో చెప్పబడిన పరమాత్మయే చెప్తున్నారు అని కూడా అర్థం చేసుకోవాలి అని కూడా చెప్తున్నారు. అలాగే చతుర్భుజ అంటే 4 భుజములు కలిగిన వాడు. ఏమిటా 4 భుజములు అంటే శంఖ చక్ర గదా పద్మములు ధరించిన చక్కటి సాత్వికమూర్తి శ్రీమన్నారాయణమూర్తి ఒకటి. మనకు సాధారణంగా 2 చేతులే ఉంటాయి. పశువులకి 4 కాళ్ళు ఉంటాయి, 4 చేతులే ఉండవు వాటికి. అంటే ఉన్న చేతులు కూడా కాళ్ళల్లాగే పనికొస్తున్నాయి.
కానీ పరమాత్మకి 4 భుజములు, అంటే మనకన్నా చాలా గొప్ప శక్తిమంతుడై ఉన్నాడు, మనకన్నా గొప్ప కార్యములు చేసేవాడు పరమాత్మ అన్న తెలుస్తోంది. రెండవది 4 చేతులని చెప్పడంతోనే 4 పురుషార్థములు తలో చేత్తో ఇవ్వగలడు. అంటే ధర్మ అర్థ కామ మోక్షములు ఇచ్చేస్తున్నాడు పరమాత్మ. అది చాలా గొప్పగా ఉంది. 4 చేతులతో సృష్టి స్థితి లయ తిరోధానములు చేస్తున్నాడు ఆయన. ఇవి కూడా చాలా గొప్పటి భావనలు అన్నమాట. మరి మోక్షముని ఆయన్నే చేరుకోవాలి. నాకు ఏదైనా ఇవ్వు అంటే ఇస్తో కూర్చోబెడతాడు ఆయన. నువ్వే కావాలి స్వామి అంటే అప్పుడు నేనే అహం విభావయే భవాని అని, అలా ఆ భావననే నీవు అయిపోయి ఉన్నావు అని ఆ సోహం భావనే అందిస్తాడు పరమాత్మ. పరమాత్మకి 4 భుజాలు అంటే ఈ భావనతో గుర్తు అని స్మరిస్తూ ఉండాలి. తర్వాతది వేరే నామాలు. భ్రాజిష్ణుర్ భోజనం భోక్త, సహిష్ణుర్ జగదాదిజ, అనఘో విజయో జేత, విశ్వయోని పునర్వసు అని ఈ కొన్ని నామాలు. వీటిల్లో కూడా భ్రాజిష్ణు అంటే భ్రాజిష్ణవే నమః అని, అంటే ప్రకాశైకరసత్వాత్ భరాజిష్ణు అని, అంటే చక్కటి ప్రకాశం. భాశబ్దంతో ఎప్పుడు భాసన ప్రకాశము చెప్పబడుతుందన్నమాట. భరాజిష్ణువు అంటే చక్కగా ప్రకాశవంతముగా ఉంది, రసవత్తరముగా అంటే అందముగా ఆహ్లాదకరంగా కూడా ఉన్నది. అంత గొప్ప రూపము. అంటే చూడలేకపోతున్నామంటే మార్తాండుడా అంటే అలా కాదు, చక్కటి ప్రకాశము కలిగినవాడు అంటే జ్ఞానమూర్తే, చైతన్య స్వరూపుడు. అది భ్రాజిష్ణు నామంతో తెలుస్తుంది. తర్వాత భోజనం, ఆయన పేరే భోజనం అంట. భోజనం చేస్తున్నామా అంట, భోజనం. నారాయణుడి పేరు భోజనం. ఎంత విచిత్రం చూడండి. అందుకే పదార్థం యందు తక్కువ భావన ఎప్పుడు ఉండకూడదు. భోజనం అని కాకుండా ఈశ్వర ప్రసాదం అని చూసినప్పుడు ఆ ఈశ్వర తత్వాన్నే తెలుసుకోవడానికి పనికొస్తోంది అది. లేదా అది పదార్థం తింటున్నాము అంటే ఇంగితం లేకుండా ఉంటుంది మనకి. కానీ ఆయన పేరే భోజనము. అంటే భోజ్య రూపతయా ప్రకృతి మాయా భోజనం ప్రకృతి రుచ్యతే. ఈ ప్రకృతి రూపముగా భోజ్యములుగా అంటే ఆరగించేదిగా. అంటే ఇక్కడ చూడండి, భోజనం అంటే పళ్ళెంలో ఉన్న అన్నం మాత్రమే కాదు, కంటికి రూపము భోజనము, చెవికి శబ్దము, అలాగే ముక్కుకి వాసన, అవన్నీ తీసుకుంటున్నాం. ఆహ్రియతే అన్నం అంటారన్నమాట. ఆహారము, ఆహ్రియత తీసుకునేది. అంటే కేవలం ఉపవాసం అంటే కడుపు ఒకటి కాల్చుకోవడం కాదు, కళ్ళు కూడా ఎటు పోకూడదు, చెవులు కూడా ఏది పడితే అది వినకూడదు. అంత గొప్పగా ఉండాలన్నమాట. అందుకని ఈ ప్రపంచమంతా కూడా ఈ శరీరానికి అనుభవించే విధంగా ఆయనే మాయా ప్రకృతి రూపముగా. ఏమిటి మళ్ళీ అంటే పాపం శరీరం ఇచ్చాను, ఒకడు ఏం చేస్తాడు, వాడు పుణ్యమైతే పుణ్యాన్ని అనుభవిస్తాడు, పాపమైతే పాపం. అందుకే వినకూడని వింటాం, చూడకూడని చూస్తాం, అది ఒక పాప విశేషమే. అందుకని భోజన రూపంలో కూడా ఆయనే ఉన్నాడు. మన కర్మల్ని ఆయన అలా ఇస్తూ ఉంటాడన్నమాట. ఇది మనం అనుకుంటున్నాం, నేను జీవుడను, కర్మను అనుభవిస్తున్నాను, కర్తను, భోక్తను అన్న అజ్ఞానముతో ఉంటున్నాం. కానీ నాయన నువ్వు జీవుడు అనుకుంటున్నావు, జ్ఞానముతో చూడు. అందుకే భరాజిష్ణు, జ్ఞాన ప్రకాశంతో చూడు. నువ్వు ఆ భోజనం ఉందా ప్రకృతి, నీలో నువ్వు అనుకుంటున్నావు జీవుడు, భోక్త. ఈ రెండు ఒకటే అయ్యింది. అంటే జీవ ఈశ్వరుడు రెండు ఒకటే అయ్యింది. భోజనము భోక్త. నిజంగా కర్మలు నేను అనుభవిస్తున్నాను, నేను తింటున్నానంటే నువ్వు తినేది కాదు, కేవలం పరమాత్మయే నీ రూపంలో పచనము చేస్తున్నాడు. కనీసం ఇది తెలుసు కదా, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచాన్యన్నం చతుర్విధం. ఇదన్నా తెలుసు. అంటే మనం తిన్నాం కాబట్టి అరుగుతోందా? భోక్తగా ఆయనే పచనము చేస్తున్నాడు. చదువుతున్నాము, బుద్ధికి ఎక్కుతోందా? జ్ఞాని, మేధావి శబ్దం చూసాము. ఆ బుద్ధి రూపంలో పరమాత్మయే ఉన్నాడు. అందుకని మేధావి అయి ఉన్నాడు ఆయనే. అందుకని ఆ భోక్త రూపంలో చూసేది మంచివి అవ్వాలి, అర్థం కావాలి, ఎక్కాలి మన మనసుకి. ఆహారం కూడా వంట పట్టాలి ఆరోగ్యంగా, అంటే భోక్త ఆయనే అయ్యున్నాడు అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు ఏమవుతుంది? నేను భోక్త కాదు అని తెలుస్తుంది. అప్పుడు కర్త కూడా నేను కాదు అని ఆ కర్తృత్వ భావన వదులుతాం. అప్పుడు సర్వము ఉన్నది ఈశ్వరుడే అని ఈశ్వరార్పణ బుద్ధ్యా మనము కర్మలు చేస్తాం. అప్పుడు భోక్త నేను కాదే, కర్మ నేను ఈశ్వరుడికి అర్పించేశాను.
మరి దాని ఫలం ఎవరికి రావాలి? నాకొద్దు. మంచి కానివ్వండి చెడు కాని నాకొద్దు, ఈశ్వరార్పణమస్తు అనేసాను నేను. ఇప్పుడు భోక్త ఆయనే అయ్యున్నాడు. అప్పుడు జ్ఞానము వైరాగ్యము మన యందు భాసిస్తాయన్నమాట. అది పరమాత్మ తత్వం. అలా చెప్తున్నారు విష్ణుదాస నామంలో కూడా. సహిష్ణు, సహిష్ణవే నమః అంటే హిరణ్యాక్షాదీన్ సహతే అభిభవతీతి సహిష్ణు అని. హిరణ్యాక్షుడు లాంటి రాక్షసులను ఆయన ఒప్పుకోలేదు, తిరస్కరించాడనమాట, సహించాడనమాట. ఆయన ఎంత అనుకోడని మాటలన్నా, విష్ణు నింద చేసినా, భగవతి నింద చేసినా ఆయన సహించాడు. ఎందుకు? తిరస్కరించాడు. వాడి మాటలు పట్టించుకోలే ఆయన. ఎవరి మాటలు పట్టించుకున్నాడు? మరి భక్తుడి మాటలు పట్టించుకున్నాడు, జ్ఞాని మాటలు పట్టించుకున్నాడు పరమాత్మ. అందుకని అంత గొప్ప రాక్షసులు మేము ప్రార్థిస్తున్నాం అంటే వింటాడు అంతే ఆయన. దాని ఫలం వచ్చినప్పుడు అది కూడా ఇచ్చేస్తాడన్నమాట. అందుకే భయంకరమైన పాపములు చేసినా, భయంకరమైన పుణ్యములు చేసినా త్వరగా ప్రభావంలోకి వస్తుందన్నమాట అది. అలాగా పుణ్యాత్ముడు ఒక్కడు పిలిచాడు ప్రహ్లాదుడు, వెంటనే వచ్చేసాడు స్వామి. అంతమంది దుర్మార్గులు తిడుతూ ఉన్నారు, ఆయన పట్టించుకోలేదు, అసలు తీసుకోలేదు, స్వీకరించాడు. శుచిశ్రవాహ కదా పరమాత్మ, వీళ్ళ మాటలు ఆయన చెవున పడవు. అందుకని అలాగే జగదాదిజాయ నమః హిరణ్యగర్భ రూపేణ జగదాదాత్ ఉత్పద్యతే హ్యయమితి జగదాదిజ అంటే జగత్తుకి ఆది అంతము కూడా ఆయనే అయ్యున్నాడు. జగత్తు ఆయనలోంచి వచ్చింది, స్థితి ఆయన దగ్గరే నిలబడింది, ఆయనలోకే లయమైపోతూ ఉంటుంది. సృష్టి స్థితి లయకారుడుగా పరమాత్మని ఇక్కడ స్తుతిస్తున్నాము. అందుకే మొత్తం కారణకారుడుగా, సర్వము వ్యాపకుడుగా, భ్రాజిష్ణువుగా, సహిష్ణువుగా, భోజనము భోక్త అన్నీ ఆయనే. అందుకని జగత్తంతా ఆయనే నిమిడీకృతమైపోయి ఉన్నాడు. అనఘాయ నమః అఘం న విద్యతేన్యేతి అనఘః. అఘము అంటే పాపము. మరి జగత్తులో ఉన్నాడు కదా పాపం. స్వామికి మనం చేసే పాపాలు అంటుతాయా? పాపాత్ముడు అని అంటూ ఉంటాం వ్యవహారంలో కొందరిని, పుణ్యాత్ముడు అంటూ ఉంటాం. మరి ఆత్మకి పాపము పుణ్యం అంటుతాయా అంటే అంటవు. మనం అక్కడ ఆత్మ అని దేన్ని అంటున్నాము? దేహ ఇంద్రియాలను అంటున్నాం. ఫలానా వాడు పాపం చేశాడు, ఏదో ఈశ్వర నింద చేశాడు, పాపిష్టివాడు అంటే వాడి దేహాన్ని అంటున్నాము. వాడి నోటుతో కాయము వాక్కు మనస్సుతో వాడు ఆ దూషణ చేశాడు, దాన్ని అంటున్నాం. ఎందుకు? వాడికి ఆ దేహాత్మ భ్రాంతి ఉంది కాబట్టి. అలాగే ఎవడో పుణ్యం చేశాడు, చక్కగా తులసిమాల సమర్పించుకున్నాడు, శివాభిషేకం చేశాడు, వాడు పుణ్యాత్ముడు అంటే వాడు దేహేంద్రాఘ. అందుకే ఏ పాపం అపహత పాప్మహ అని శృతి. అసలు ఏ పాపం అంటదు, పాపం నా జోలికే రాదు. పాపం ఎప్పుడొస్తుంది అంటే అసలంటూ కర్తృత్వ భావన ఉండాలి, దేహాత్మ భ్రాంతి ఉండాలి. దాంతో ఏదో కర్మ కాయము వాక్కుతో మనస్సుతో చేయాలి. వీటిలన్నిటికీ అతీతుడు పరమాత్మ. ఇంకెందుకు పాపం అంటుకుంటుంది? పాపం అంటదు, ఏ పాపం అంటదు. జగత్తులో ఉన్నాడు కదండి పాపం ఈశ్వరుడు, ఆయనకేం పాపం కాదు, మనమే పాపం. ఎందుకంటే జగత్తులో ఈశ్వరుడు ఉన్నాడు కదండి అంటున్నాం, కానీ ఈశ్వరుణ్ణి చూడట్లేము కదా. అందుకని మనదే పాపం. ఆ పాప విశేషం వల్ల అర్థము కావట్లేదు భగవత్ తత్వము. అందుకని పరమాత్మ ఎప్పుడూ కూడా శుద్ధ చైతన్యము. అలాగే విజయ అంటే విజయాయ నమః. విజయతే జ్ఞాన వైరాగ్య ఐశ్వర్నాదులుగా వచ్చినా జయిస్తున్నాడు, ఇంకా హిరణ్యాక్షులుగా వచ్చినా జయిస్తున్నాడు. అందుకని ఆ పరమాత్మ ఎలా జయిస్తున్నాడండి? పరాక్రమమేనా? అసలైన పరాక్రమము ఆయన అంటకుండా పనులు చేస్తున్నాడు, జ్ఞాన వైరాగ్యముతో ఉన్నాడు, అందుకని ఆయన విజయుడు అని. అలాగే జేత్రే నమః యతోతిశయేతి సర్వభూతాని సర్వభావతో అతో జేత. అన్ని భూతములలో కూడా వ్యాపించి ఉన్నాడు కాబట్టి అది ఎలా ఉన్నాడు? ఎవరైనా వచ్చి పెట్టారా జ్ఞానమూర్తిగా ఆయన్ని? సచ్చిదానం కాదు, స్వభావము ఆయనది. ఈశ్వరుడి యొక్క స్వభావమే జ్ఞానము కాబట్టి జేత ఆయన. అలాగే విశ్వయోని, మళ్ళీ వచ్చింది విశ్వయోని అని. ఇందాక విశ్వానికి మూలమైన వాడు కారణస్వరూపుడుగా అని చెప్పాం. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే విశ్వం యోనిరస్యేతి విశ్వశ్చాసౌ యోనిశ్చేతివా
విశ్వయోని అంటే ఒకటి ఇందాక చెప్పింది విశ్వానికి యోని అయి ఉన్నాడు, అంటే బీజము అయి ఉన్నాడు, కారణమై ఉన్నాడు. విశ్వమే కారణమై ఉంది అసలు పరమాత్మ రూపంలో. పరమాత్మ రూపం కాని వాడికి అది కనపడదు. అందుకని విశ్వము పరమాత్మగా దర్శించిన వాడికి ఆ విశ్వమే విష్ణువు అన్నది తెలుస్తుందన్నమాట. తెలియని వాడికి విశ్వంగానే కనిపిస్తూ ఉంటుంది. అది ఇక్కడ అర్థం. తర్వాత పునర్వసు అంటే పునర్వసవే నమః. పునః పునః శరీరేషు వసతి క్షేత్రజ్ఞ రూపేణేతి పునర్వసు. అంటే మళ్ళీ మళ్ళీ కూడా జీవుల యొక్క పాపపుణ్యముల బట్టి శరీరాల్లో ఒక ఆత్మనే క్షేత్రజ్ఞుడుగా వసిస్తూ ఉన్నాడు పరమాత్మ. క్షేత్రజ్ఞుడుగా అన్నప్పుడే మనం క్షేత్రజ్ఞం చాపి మాం వేత్తి, అంటే ఆ జీవుడు క్షేత్రంలో ఉన్నవాడు నేనే అయ్యున్నానని చెప్తున్నాడు పరమాత్మ. అద్వైత భావన పునర్వసు అన్న నామంలో కూడా చక్కగా అవగతమవుతూ ఉంది మనకి. అలాగే తర్వాత నామాల గుంపు ఉపేంద్రో వామన ప్రాంశుర్ అమోఘ శుచిరూర్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మ నియమో యమః. ఈ నామాల గుత్తి చూస్తే మనకి వామన అవతారం కొంచెం చాలా పోలిక తెలుస్తూ ఉంటుందన్నమాట. ఆ లీలలు కనపడుతూ ఉంటాయి మనకి. ఉపేంద్రాయ నమః. ఇంద్రముపగతో అనుజత్వేనేతి ఉపేంద్ర. అంటే ఒకానొకసారి లీలగా ఇంద్రుడికి తమ్ముడుగా వచ్చాడు. అదే వామన అవతారం అన్నమాట. ఇంద్రుడికి అహంకారం వల్ల పోయిన లోకాలు, అలాగే తన యొక్క ఇంద్ర పదవిని మళ్ళీ నిలబెట్టడానికి ఉపేంద్రుడై, అంటే తన దయతో వచ్చాడనమాట పరమాత్మ. అందుకే ఉపేంద్రుడు. యద్వా ఉపరి ఇంద్ర ఉపేంద్ర. ఇంద్రుడు కన్నా పైన ఉంటాడు కాబట్టి ఉపేంద్రుడు. అది ఒక అర్థము. అంటే ఇంద్రుడికి తమ్ముడుగా వచ్చాడని చెప్పి తమ్ముడు అనుకునేవు గబుక్కున. ఎప్పుడూ ఇంద్రుడి కన్నా పై స్థాయిలో ఉండేవాడు ఉపేంద్రుడు. అలాగే మయోపరి యథేంద్రస్త్వం స్థాపితో గోభిర్ ఈశ్వర ఉపేంద్ర ఇది కృష్ణత్వం గాస్త్యంతి భువి దేవతా అని హరివంశంలో చెప్పారు. ఉపేంద్రుడు అని కృష్ణుడికి కూడా పేరుందిట. ఎందుకంటే అంతటి ఇంద్రుడిని ఆయన నిగ్రహించాడనమాట. అహంకారం వస్తే గోవర్ధన పర్వతాన్ని ఆయన ఎత్తి ఇంద్రుడి యొక్క అహంకార దర్పాన్ని మొత్తం అణిచివేయగా ఇంద్రుడే కిందకి దిగి వచ్చి కృష్ణుడు యొక్క పాదాల మీద పడి గోవింద అన్న నామముతో పరమాత్మకి పట్టాభిషేకము కూడా చేశాడు. అప్పుడు ఇంద్రుడి కన్నా వేరే అవతారం తీసుకున్నా కూడా ఇంద్రుడి కన్నా పై స్థాయిలో ఉన్నాడు కదా. అప్పుడు అన్నాడు అనమాట, ఇంద్రుడే అన్నాడు, స్వామి అనుకున్నాను కానీ నీవు నాకన్నా చాలా గొప్పవాడివి, పైన ఉన్నవాడివి నీవు అని ఇంద్రుడే అన్నాడు. అందుకు ఉపేంద్ర శబ్దము శ్రీకృష్ణుడికి కూడా వర్తిస్తుంది అని హరివంశంలోది చెప్పారు శంకరాచార్యులు వారు. అలాగే వామనాయ నమః. బలిం వామన రూపేణ యాచితవానితి వామన. అంటే వామన రూపంలో బలి దగ్గరకు వెళ్ళి యాచించాడనమాట పరమాత్మ. ఏం అవసరం అండి ఆయనకి? ఏం అవసరం లేదు. కానీ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అయితే యాచించడం అన్నది బ్రాహ్మణుడికి ఉంది, అది దోషం కాదు. అంటే యాచించాడు అయ్యో పాపం అక్కర్లేదు. బ్రహ్మచారే కాబట్టి తనకి ధర్మమే. అందుకే ఏ అవతారం ఎలా ఎత్తుతున్నాడో చూడాలన్నమాట. యాచించాడు. యాచించిన తర్వాత ఏమైంది? బలి యొక్క దర్పాన్ని కూడా నొక్కి వేశాడనమాట పూర్తిగా. అంటే ఒక రకంగా నొక్కాడు అని పైన కనపడుతున్నా బలిని కూడా అనుగ్రహించిన వాడే వామనుడు. కానీ అక్కడ ఆయన చేసింది ఏమిటి అంటే ఈశ్వరుడు. ఆయన శ్రీమన్నారాయణమూర్తి అంటే ఈశ్వరుడు. ఎవరి పరిధి వాళ్ళకి ఇచ్చాడు ఆయన. స్వర్గలోకము ఇంద్రాదులకు, పాతాళలోకం అవి ఈ బలికి వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారు? వీరి పరిధి దాటి వాళ్ళవన్నీ అపహారం చేద్దామని కూర్చున్నాడు అనమాట. కూర్చొని దొంగతనం చేద్దామని కూర్చున్నాడు, అపహరిస్తూ కూర్చున్నాడు. అది దోషము. ఎవరి పరిధి దాటి వాళ్ళు వెళ్తారో అప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. అందుకు అప్పుడు ఈశ్వరుడే వచ్చి ఇంద్రుడికి ఇంద్రలోకాన్ని ఇచ్చాడు, బలికి తన లోకాల్లోకి పంపించాడు. కానీ పుణ్య విశేషం ఉంది, ఆయన కూడా చక్కటి భక్తుడు కాబట్టి తర్వాతి జన్మలో నీకు ఇంద్ర పదవి ఇస్తాను. ఎందుకంటే కోరిక ఉంది కదా,
కోరిక మళ్ళీ ఈయనే తీరుస్తాడు అని వరం ఇచ్చాడన్నమాట. ఆ ఒక్క గొప్ప ఘట్టాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. అలాగే వామనుడు అంటే వమనశీలము కలిగినవాడు, అంటే రెగ్యులేటర్ అన్నమాట. ఎవరైనా అదుపు తప్పితే వాళ్ళని సమూలముగా కిందకి నొక్కి పారేస్తాడనమాట. అది అందుకే వామదేవుడు అని ఈశ్వరుడు కూడా పేరుంది. అంటే అన్నిటి అందు శాసకత్వము, బలము, సామర్థ్యము, అధికారము ఉన్నవాడు కాబట్టి వామనుడు అని కూడా అన్నమాట. కొందరు వామనుడు అన్నప్పుడు కూడా పొట్టివాడు అని కూడా చెప్తారు. అనోరణీయాం అక్కడ అర్థం చేసుకోవాలి. చూడ్డానికి మరుగొజ్జువాడు కాదు, చిన్న పిల్లవాడు, తెలియక మరుగొజ్జు రూపంలో అంటున్నారు చాలామంది. ఆ దోషం. పిల్లవాడు పుట్టిన వెంటనే ఉపనయనం చేసుకుని బయలుదేరాడు ఆయన. ఎదగలేక కాదు, ఎదిగే అవసరమే లేదు ఆయనకి. ఎదిగినప్పుడు చూపెట్టాడు కదా, తర్వాతే వచ్చింది ఆ నామము. ప్రాంశుహు అంటే పెద్దవాడనమాట. ఎలా ఉన్నాడు అంటే ఇంకా తెలిసిందే, ఆ వామనుడే. అంతంతై వటుడింతయ్యే అని చెప్పి అలా ఇలా లేడు. ఆ సూర్యచంద్రులే ఆయనకి కళ్ళ కింద పాదముల పీఠం వరకు వచ్చేశారు. ముల్లోకములు వ్యాపించిపోయి ఉన్నాడనమాట. అంత గొప్ప దేహం కలిగిన వాడు, సర్వలోకములను వ్యాపించిపోయి ఉన్నవాడు కాబట్టి ప్రాంశుహు అన్నారు. మన ప్రాంశవే నమః అని. స ఏవ జగత్త్రయం క్రమమాణ ప్రాంశు కళ్ళు పేలిపోయేలాగా వ్యాపించలేదు, చూపిస్తున్నాడు నేను ఇంత అవ్వగలను, ఇంత అవ్వగలను, ఇంత అవ్వగలను అని. అందరూ ఆశ్చర్యపోతున్నారన్నమాట. ఇలా ఉంటాడా పరమాత్మ, పోనీలే ఇలాగైనా ఆయన దర్శనం జరిగింది అని చెప్పి. అంత గొప్పవాడు కాబట్టి ప్రాంశుహు అన్న నామం పరమాత్మది. తర్వాత అమోఘ, అమోఘాయ నమః. నా మోఘం చేష్టం యస్య సహ అమోఘ. అంటే ఆయన చేసే కర్మలు, ఇందాక అన్నాం కదా ఆయన చెయ్యి జాచాడండి, అదేమీ వ్యర్థము పోదు. తర్వాత ఆయనకి దానమిచ్చిన ఫలమే సపాత్రాదానముగా బలికి ఉత్తరోత్తర కాలంలో ఇంద్రపదవే ఇస్తున్నాడు ఆయన. అందుకని ఆయన ఏ పని చేసినా అది ఏది వ్యర్థము కాదు. పరమాత్మ ఏ పని చేసినా వ్యర్థం కాదు, పరమాత్మని ఉద్దేశించి మనము ఏ పని చేసినా వ్యర్థము కాదు. కాబట్టి ఆయన అమోఘుడు. అమోఘ, అమోఘాయ నమః. శుచి, శుచయే నమః. స్మరతాం స్తువతాం అర్చయతాం చ పావనత్వాత్ శుచి. స్మరించినంత మాత్రాన, అర్చించినంత మాత్రాన, స్తుతించినంత మాత్రాన మనము శుభ్రము, శుచి అవుతుంది. ఎక్కడ? అంతర్బహిశ్చ, బయట లోపల కూడా. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగదోపివా అని చెప్పి యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యాంతర శుచి అంటున్నాం. అంటే లోపల బయట కూడా మనము శుచిత్వాన్ని పొందుతున్నాము పరమాత్మని తలుచుకోగా, అర్చించగా. అందుకే త్రికరణ శుద్ధిగా ఆ పరమాత్మ కర్మలే చేస్తూ ఉండాలి మనము. ఇక్కడ కమలాక్షుని అర్చించు కర్ములు అన్నది జ్ఞాపకం తెచ్చుకుంటే సరిపోతుంది మనకి. అలాగే ఊర్జిత అంటే ఊర్జితాయ నమః. బల ప్రకర్షశాలిత్వాత్ ఊర్జిత, చాలా గొప్పవాడనమాట. దేనితో? బలముతో. బలయుతులకు దుర్బలకు బరులకు బలమివ్వడు నీకు నాకు బ్రహ్మాదులకనని సర్వము వ్యాపించి ఉన్నవాడు, అన్నిటికీ బలమైనవాడు ఆయనే. ఇంత అంతా కాదు, ఒక ఘట్టము. ఈ బలియే రామాయణంలో ఉంటుంది, పాతాళలోకంలో ఉంటాడు. ఈ రావణాసురుడికి ఉన్న చోట ఉండడు, పోయి వీళ్ళని పట్టుకోవడం, వాళ్ళని పట్టుకోవడం, ఈ వ్యవహారం చేస్తూ ఉంటాడు. అందుకని వాడు ఒకానొక సందర్భంలో ఏం చేశాడంటే, ఏదో ఒకటి అందరం కలిసి దండయాత్ర చేయాలి, ఒకటికి చేత కాదు. అందుకని ఏం చేస్తాడంటే వీళ్ళతో సంఘము, వాళ్ళతో సంఘము. అలా వీడు ఏం చేశాడంటే ఒకసారి పాతాళ లోకంలోకి పోయి బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తాత చాలా గొప్పవాడివి నువ్వు, ఎప్పుడో నారసింహ అవతారం నుంచి ఉన్నవాడివి కదా నువ్వు, మనం రాక్షసులము, విష్ణుభక్తి అంటావేంటి నువ్వు, నాకు అర్థం కాదు, ఇది ఎక్కడ గొడవ, రాక్షసులం మనము అని, పద మనందరం కలిసి యుద్ధానికి వెళ్దాము అని. ఎవరితో బాబు అన్నాడు. శ్రీమన్నారాయణుడు, ఆయనే కదా మనకందరికీ కామన్ ఎనిమి అన్నాడు. సరే అంత బలం ఉందా నీకు అన్నాడు. బోల్డ్ బలం ఉంది అన్నాడు. అంటే అంత బలం ఉంది అంటే ఒక చిన్న ఒక గుండి, ఒక బంగారంతో చేసిన ఒక గుండు లాంటిది ఉంది. దాన్ని చూపెట్టి అది కొంచెం ఎత్తుతావా, నీ బలం ఎంత ఉందో అంటే, అయ్యో ఒకానొకప్పుడు కైలాస పర్వతాన్నే ఎత్తే ప్రయత్నం చేశాను, ఇదెంత అని చెప్పి, ఇది కూడా బంగారు కొండ అనుకొని ప్రయత్నించాడు. వాడి వల్ల కాలేదు. ఏమిటి తాత ఇది అన్నాడు. అప్పట్లో
నారసింహ అవతారం ఎత్తినప్పుడు హిరణ్యకశిపుడిని చీల్చి చెండాడినప్పుడు హిరణ్యకశిపుడి యొక్క చెవి దుద్ది గుండు పడింది. అది దాన్ని అంటే నరసింహస్వామి ఈ గుండునే నువ్వు ఎత్తలేకపోతున్నావే, ఇంకా స్వామి రూపాన్ని ఆలోచించగలవా, ఆయన బలాన్ని ఆలోచించగలవా, నువ్వు చీల్చి చెండాడాడయ్యా హిరణ్యకశిపుణ్ణి, వెళ్ళి పని చూసుకో, మాకు లేని ద్వేషం నువ్వెందుకు వచ్చి పెడతావు మధ్యలో, నీ పని నువ్వు చూసుకో అని చెప్పి వెనక్కి తోశాడనమాట బలి. అంత గొప్పవాడు అనమాట శ్రీ మహావిష్ణువు అంటే. అందుకని ఊర్జిత, అంత గొప్ప బలము కలిగినవాడు. అలాగే అతీంద్రాయ నమః. అతీత్యేంద్రం స్థితో జ్ఞానైశ్వర్యాదిభి. అంటే జ్ఞానము ఐశ్వర్యములుగా చూస్తే ఇంద్రుణ్ణి మించిపోయినవాడు, ఇంద్రుణ్ణి మించిపోయిన జ్ఞానము ఐశ్వర్యం ఉన్నవాడు కాబట్టి అతీంద్రుడు. స్వభావస్థితైరితి అతీంద్రియ అన్నారు. ఇది మళ్ళీ ఎక్కడో తెచ్చిపెట్టుకునే కాదు, స్వభావముగా స్వామికి ఉందయ్యా అతీంద్రుడు, అతీంద్రియ అన్నమాట ఇది. అలాగే సంగ్రహాయ నమః. సర్వేషాం ప్రతి సంహారాత్ సంగ్రహ. అందరినీ సంహారము చేసేవాడు కాబట్టి సంగ్రహుడు అని చెప్తున్నారు. సర్గాయ నమః. సర్గము అంటే సృష్టి అని చెప్పుకున్నాంగా ఇందాకే. సృజ్య రూపతయా సర్గహేతుత్వాద్వా సర్గ. అంటే సృష్టి చేసేవాడు కాబట్టి సర్గ అంటే సృష్టి రూపంలో ఉన్నది ఆయనే. అంటే ఆయన కార్యము వేరే కాదు, సృష్టి ఆయనే. అందుకే తల్లులకు ఎందుకు నమస్కారం చేస్తాము, వారు కూడా ఉత్పత్తి చేస్తున్నారు సృష్టి రూపము, అంటే ఆ జగన్మాత స్వరూపంగానే నమస్కారం చేసుకుంటున్నాం మనం. అందుకు సర్గ ఆయనకి వర్తిస్తుంది. అలాగే ధృతాత్మనే నమః. ఏకరూపేణ జన్మాదిరహితతయా ధృత ఆత్మయేన స ధృతాత్మ. ఇన్ని అవతారాలు ఎత్తుతున్నాడు, ఇన్ని లోకాల్లో కనపడుతున్నాడు, ఇన్ని లీలలు చేస్తున్నాడు, కానీ ఏకాత్మ రూపేణ అన్నారు. ఒకటే రూపంతో ఉంటాడు పరమాత్మ. జన్మాది రహిత, ఆయనకు పుట్టుకే లేదు. ఏకాత్మ రూపేణ జన్మాది రహితయా ధృత ఆత్మయేన. అయినా కూడా ఆయన సంభవామి యుగే యుగే అని వస్తున్నాడు, కానీ ఎప్పుడూ ఒక రూపమే. అందుకే ఈశ్వరుల రూపాలలో భేద దృష్టి పనికిరాదు, ఒక దేవుడే ఎప్పుడూ ఉన్నది. రెండో రూపం కనపడితే రెండో రూపంతో తన్నులు తింటారన్నమాట వీళ్ళు. అందుకే భేదభావన ఉండదు. అప్పుడు మళ్ళీ ఈ దేవుని పూజాను, ఇప్పుడు నన్ను ఈ దేవుడు కొడతాడేమో ఇటు పోవడం, మళ్ళీ ఈ దేవుడు ఇటు కొడతాడేమో అటు పోవడం, ఇది ఉండదు. ఈశ్వరుడికి ఒక నియమం ఉంది, ఏ రూపముతో అనుగ్రహిస్తాడో ఆ రూపంతో ఆయన వాడిని చెనకడు. అందుకే అప్పుడప్పుడు శివుడు అనుగ్రహిస్తాడు కొందరిని, నారాయణుడు సంహరిస్తాడు వాడిని. నారాయణ భక్తుడై ఉంటాడు దక్షుడు లాంటివాడు, వాణ్ణి వీరభద్రుడు సంహరిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే అదే రూపముతో చెనకరు పరమాత్మ, వాళ్ళ తత్వము ఒకటే, రూపములు వేరు. అందుకు ఏకాత్మ ధృతాత్మ ఆయన. నియమాయ నమః. స్వేష్వధికారేషు ప్రజా నియమమితి నియమ. ఎవరి ధర్మములలో వాళ్ళని వాళ్ళ పదవుల్లో ఉంచుతాడు కాబట్టి నియమిస్తాడు. ఎక్కడ? బ్రహ్మాది స్తంభ పర్యంతము కూడా ఆయనే నియమిస్తాడు అందరినీ. ఆయనకి ఏది ఎవరికి ఇవ్వాలో ఇస్తాడు కాబట్టి నియముడు ఆయన. అందుకే నియమాయ నమః అని ఆయన్నే నమస్కారం చేసుకుంటూ ఉంటాం మనం. అలాగే యమాయ నమః. యమః అంటే యముడు కాదు, యమః బైక్ కూడా కాదు, యమము చేసేవాడు అనమాట, నిగ్రహించేవాడు ఆయన. అంటే అందరి హృదయములో ఉండి నిగ్రహిస్తూ ఉంటాడు, నియంత్రిస్తూ ఉంటాడు. అంతర్యచ్చతీతి యమః. ఆ చిత్తంలో అంతరముగా ఉండి నియమిస్తూ ఉంటాడు కాబట్టి యమః అన్న నామము ఆయనకు వస్తుంది. యముడు కూడా అదే చేస్తాడు, పాపాలు చేసిన వాడిని యమము అంటే వాడిని మళ్ళీ కంట్రోల్లోకి తెస్తూ ఉంటాడు అనమాట. ఆయన నియమించాడు కాబట్టి యమము చేస్తూ ఉంటాడు. యోగాసనాలు, యోగము పరిచయం ఉన్నవాళ్ళు మొట్టమొదట అవే యమ నియమాసన ప్రాణాయామములే చేస్తూ ఉంటారు. ముందు ఆ నిగ్రహ శక్తి ఉండాలి. ఆ నిగ్రహ శక్తి లేదండి అంటే ఈశ్వరుడు అనుగ్రహం లేదు. ఆయన్నే దండం పెట్టుకోండి. ఆయన యమ రూపంలో ఆయనే ఉన్నాడు. అందుకని మనం ఆయన్నే నమస్కారం చేస్తూ ఉన్నాము. అలాగే
వేద్యో వైద్య సదాయోగి వీర మాధవో మధు అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబల. ఇవాళకి ఇవి ఆఖరి నామాల గుర్తి, ఇది చిన్నవే. ఇవి ఏమిటి అంటే వేద, మళ్ళీ ఇంకోసారి వచ్చింది వేద శబ్దం అంటే వేద్యాయ నమః నిశ్రేయసార్థిభి వేదనార్చితముగా శ్రేయస్సు అని. ఏమిటది? మోక్ష మార్గమే. అది దాన్ని బట్టే అక్కడ ఉండే వాళ్ళకి మాత్రమే తెలిసేవాడు, అది ఆయన ద్వారానే తెలుస్తుంది. కాబట్టి వేద్య అన్న నామమానికి ఆయనకి. తర్వాత వైద్యాయ నమః సర్వ విద్యానాం వేదితృత్వాత్ వైద్య. అన్ని విద్యలలో కూడా తెలియబడేవాడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువే. అందుకని వైద్య అన్న నామం ఆయనకి వర్తిస్తుంది. తర్వాత సదాయోగి అంటే సదాయోగినే నమః ఆవిర్భూత స్వరూపత్వాత్ సదాయోగి. ఆయన ఆవిర్భవిస్తున్నాడు, కానీ ఎలాగా? సంభవామి ఆత్మమాయయా. యోగి ఆయన శరీరానికి అంటి లేడు, ఎప్పుడూ శరీరం లేదు ఆయనకి. అందుకని శరీరము తీసుకున్నట్లు కనపడినా సదా ఎల్లప్పుడూ యోగియే అయ్యున్నాడు. మనం శరీర తాదాత్మ్యం ఉంది కాబట్టి కర్మయోగాన్ని చేస్తూ బుద్ధియోగాన్ని అవలంబించుకుంటూ కర్మ సన్యాసాన్ని మనసుతో కర్మను సన్యాసించి జ్ఞానాన్ని ఆర్జించి అప్పుడు యోగారూఢ స్థితిని పొందుతున్నాం. అదే భగవద్గీత చెప్తోంది మనకి. ఇది సహజముగానే ఆయనలో యోగా అవస్థ ఉన్నది. సదా యోగి ఆయన. వీరహ అని, వీరహ అన్నది విసర్గలు కావు, వీరహ. అది హా అని ఎప్పుడు వచ్చినా కూడా హననము అని గుర్తుపెట్టుకోవాలి. అంటే వీరఘ్నేయ నమః ధర్మత్రాణాయ వీరాన్ అసురాన్ హంతీతి వీరః. ధర్మ మార్గములో తప్పిపోయిన అసురులు ఎవరుంటారో అంటే అధర్మములో ఉన్నవాళ్ళు, ధర్మ మార్గము నుండి తప్పిపోయిన వాళ్ళు అసురులు, వారిని హననము చేసేవాడు అంటే బాధ పెట్టేవాడు, కష్టపెట్టేవాడు, సంహరించేవాడు. కాబట్టి వీరహ అన్న నామము పరమాత్మకి చెప్పబడింది. అలాగే మాధవ అంటే మాధవాయ నమః. మా అంటే సర్వ విద్యలు చెప్పబడ్డాయి, ధవ అంటే పతి, సర్వ విద్యలకు పతి కాబట్టి మాధవుడు పరమాత్మ. అలాగే మధువే నమః, అలా మాధవే నమః. మధు శబ్దంతో ఇక్కడ తేనె అనుకోవచ్చు. అయితే భాష్యకారులు చమత్కారంగా ఏం రాశారంటే యథా మధు పరాం ప్రీతిం ఉత్వాదయతి అయమసి తథేతి మధు. అంటే మధుపానము ఎక్కువగా చేసిన వారు ఎలా ఉంటారు అంటే ఉన్మత్తులైపోయి ఉంటారు. అలాగ పరమాత్మ యొక్క నామస్మరణ చేసిన వాడు ఉన్మత్తుడైపోయి ఉంటాడు. అందుకని అంత అంటే రసోవై సహ అని వేదం చెప్తోంది. అంటే ఆ పరమాత్మ ఆనంద రసమే మనకి అబ్బుతుంది కాబట్టి ఆ మధు అన్న శబ్దంతో కూడా ఆయన్నే చెప్పబడుతుంది. తర్వాత అతీంద్రియాయ నమః అశబ్దమస్పర్శం అని చెప్పి ఇంద్రియాలకు శబ్దములకు కూడా అంటే ఏ ఇంద్రియములకి కూడా గోచరుడు కాడు కాబట్టి ఇంద్రియాతీతుడు కాబట్టి అతీంద్రియుడు ఆయన. అలాగే మహామాయాయ నమః మాయనంతు తరంతితే అని, అన్ని మాయల కన్నా విష్ణుమాయ గొప్పది, ఆయనే మాయాస్వరూపుడు. అందుకని మాయావీనామసి మాయాకారిత్వాత్ మహామాయ. అన్ని మాయగాళ్ళ కన్నా గొప్ప మాయ. రాక్షసులందరూ మేము గొప్పగా మోసం చేశామే అనుకుంటారు, వాళ్ళని కూడా మోహం చేసేవాడు. జ్ఞానినామపి చేతాంసి అని చదువుతాం కదా మనం, జ్ఞానినామపి చేతాంసి అని చదువుతాం మనం అమ్మవారిని చదివేటప్పుడు, మహామాయా ప్రేచ్ఛసి అని. ఎందుకు అంటే ఇదే మహామాయ విష్ణుమాయనే కాబట్టి. దేవి భగవతి హిస అని చదువుతాం మనం. అలాగే మహోత్సాహ, ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాడు. ఏ కార్యంలో? సృష్టి స్థితి లయలు ఆయన పనే అది. కానీ చక్కగా సృష్టి స్థితి లయ కార్యంలో ఉత్సాహంగా ఉంటాడు. అబ్బా మళ్ళీ సృష్టి చేయాలా అని అనుకోడు, నిత్యము ఉత్సాహముతో ఉంటాడు కాబట్టి మహోత్సాహుడు. జగదుత్పత్తి స్థితి లయార్థ మధుకత్వాత్ ఆయన ఉత్సాహుడు. అలాగే ఆఖరి నామం ఇవాళకి మహాబలాయ నమః బలినామపి బలవత్వాత్ మహాబల.
ఇందాకే చెప్పాం, బలయుతులకు దుర్బలులకు బలం ఇవ్వడు. అంటే బలము కలిగిన వాడు అనుకుంటే వాడికన్నా గొప్పవాడు, సకల బలములకి నిలయమైన వాడు ఆ పరమాత్మ. కాబట్టి మహాబలుడు అయిన మహాబలేశ్వరు అని శివుడికి ఒక నామం, అది అర్థం చేసుకోవాలి, అభేదము అని చెప్తూ ఇవాళకి ఈ నామములు. రేపు మిగతా కొన్ని చూద్దాము. ఒక్కసారి భగవన్ నామస్మరణ చేసి అప్పుడు మనం స్వస్తి చెప్పుకుందాము. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమః శంకరాయ, నమః శంకరాయ, నమః శంకరాయ. శారదే పాహి మాం శంకరా రక్ష మాం, శారదే పాహి మాం శంకర రక్ష మాం, శారదే పాహి మాం శంకర రక్ష మాం. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. నమః శంకరాయ, నమః శంకరాయ, నమః శంకరాయ. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. శాంతి శాంతి శాంతి. స్వస్తి.